ఆది కాండము 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిలో తీర్చునుగాక. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు మీ బలిష్టమైన బాహువుల్లో భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచటమే కాకుండా ఈ పరిశుద్ధ దినాన్ని సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. అంతవరకు పాడి మీ నామాన్ని మహిమ పరిచాము. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత కొన్ని వారములుగా మా పితరుడైన ఇస్సాకును బట్టి మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే ఈ దినాన్ని కూడా అదే భాగాన్ని ధ్యానించి ముగించాలని ఆశపడుతున్నాం. నాయన దేవుణ్ణి బలహీనుని ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ నామమును బట్టి నీ మీద ఆధారపడి నీ సన్నిధిని మాట్లాడడానికే నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. ఆయన చాచబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకుని రమ్మని కోరుతా ఉన్నాను. నిలిచిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని సునామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మలను కూడా నీ మందిరానికి అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా జీవము గల దేవుని సముఖంలో నేను ఉన్నాను అనేటువంటి భయముతో, భక్తితో ఆయన ఈ మాటలు నీ బిడ్డలు ఆలకించడానికి, దాని వెలుగులో వారి తమ తమ హృదయ స్థితులను తెలుసుకోవడానికి సహాయం చేయమని మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. నేను కాక మన మోంతా అనేటువంటి తుఫాను మనం ఎదుర్కొన్నాం కదా. ఇంచుమించుగా ఒక 3 రోజుల క్రితం ఏమిటి టర్కీ కూడా చాలా తీవ్రమైన భూకంపాన్ని ఎదుర్కొంది. అక్కడ కూడా అనేకమైనటువంటి భవనాలు కూలిపోయాయి. ఎంతోమంది శిథిలాల కింద మిగతా జీవులు అయిపోయి ఉంటారు. భూకంపం రాని రోజు లేదు. ప్రపంచంలో ఏదో పక్కన భూమి కంపిస్తూనే ఉంది. అంటే తీవ్రత పెరుగుతోంది. ప్రభు రాకడ సమీపం అయ్యే కొద్దీ ఈ జరగబోయేవన్నీ చాలా వేగంగా వాటి పైన ఇవి చేస్తూ ఉన్నాయి. ప్రభువే చెప్పాడు కదా, ఆ రాకడ సమయానికి భూకంపాలు వస్తాయన్నాడు కదా. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అన్నాడు, జనం మీదకి జనం లేస్తారు. అవి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా రష్యా, ఉక్రెయిన్ పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఏదో శాంతి ఒప్పందం కుదిరిందనుకుంటున్నాం కానీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇంకా గొడవలు అలాగే ఉన్నాయి. ఇజ్రాయేలీల్ని బందీలుగా పట్టుకుపోయారు. ఇంకా కొంతమంది విదేశస్తులను కూడా పట్టుకుపోయారు హమాస్ వాళ్ళు.
ఆ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, బందీ గృహాల్లోనే చచ్చిపోయారు. శాంతి ఒప్పందం జరిగింది. అప్పుడు ఏం చేయాలి? చచ్చిపోయిన శవాలైనా ఇవ్వాలి, అప్పచెప్పాల్సిందే. వీళ్ళు బందీలను విడుదల చేస్తారు. వాళ్ళ దగ్గర ఎవరు బందీలుగా ఉన్నారో వారు చనిపోయిన విగత జీవులుగా ఉన్న శవాలైనా తీసుకొచ్చి అప్పచెప్పాలి. కానీ వాళ్ళు ఆ పని చేయలే. దాంతో మళ్ళీ ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేసింది హమాస్ వాళ్ళ మీద. మళ్ళీ ఒక 104 మంది దాకా చచ్చిపోయారు. ఇది జరుగుతూనే ఉంటున్నాయి. ఇలా దుర్మార్గం పెరిగిపోతున్న కొద్దీ కదా, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రభు చెప్పినట్టే ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఏదో రకంగా మిగతా జీవులు అయిపోతూ ఉన్నారు. ప్రతిరోజు రోడ్లు రక్తసిక్తం అయిపోతున్నాయి. అక్కడ వేరే లేకపోతే సినిమా హాల్లా, లేకపోతే ఇంకెక్కడైనా అమ్యూజ్మెంట్ పార్కులా, లేకపోతే దేవాలయాలు, ఇలాంటి. నిన్న శ్రీకాకుళంలో ఓ దేవాలయం దగ్గర పాపం తొక్కిసలాటలో పడి 9 మంది దాకా చచ్చిపోయారు. ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళ పరిస్థితులు కూడా ప్రమాదంగా ఉన్నాయని చెప్తున్నారు. నిరంతరంగా చచ్చిపోతున్నారు. చెడుగాను చచ్చిపోతున్నారు, మంచి విషయాలకు వెళ్ళి చచ్చిపోతున్నారు. జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం చాలా సురక్షితంగా ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు మనకు అర్థం కావట్లా. మరి ఈ రోజున కళ్ళు తెరవగానే, పొద్దున్న కళ్ళు తెరవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేచిపోయి గబగబా కళ్ళు నలుపుకుంటా వచ్చేయడమే కదా చేతం, అంతే. లేచిపోయి గబగబా కళ్ళు నలుపుకుంటా వచ్చేసి గబగబా ఇది పని. కానీ ఏం చేయాలి? ముందు లేచి లేవడంతో మరొక సూర్యోదయాన్ని ఈరోజు చూపించావు నాతో. ఈ రాత్రి అంతా ఎంతగానో కాపాడావు. అయినా ఈ పగలల్లా నేను ఎక్కడెక్కడ తిరుగుతాను, ఏ పనులు చేస్తాను, ఆయా సమయాల్లో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడమని దేవునికి అప్పచెప్పుకోవాలి కదా. అలా లేవడంతో కృతజ్ఞతాస్తుతులు చెప్పారా? చాలామంది చెప్పుకుంటారు చాలామంది. ఎందుకంటే లేవడమే పాపం. ఇది లేచింది పరుగంట లేడికి, సామెత చెప్తారు. లేడికంట లేచింది తరుణం అంట, లేవడం పాపం రయ్యిని గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాంట. అలానే మనం పనులకు మనం పరిగెత్తుకుపోతున్నాం. కానీ మరి రాత్రంతా దేవుడు ఆయన బలిష్టమైన బాహువుల కింద మనం సురక్షితంగా భద్రపరిచాడు. మన జీవితాల్లో మరొక సూర్యోదయాన్ని ఇచ్చాడు కదా. కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలా. ఇక ముందు కాపాడమని ఆయన మనం వేడుకోవాలా. ఇది నిరంతరము జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇంతకు మనం పాడాం కదా, ఉదయమునందు నీదు కృపను ప్రతి రాత్రి పాట పాడే మనం. ఉదయం ఆయన కృపై ఉన్నాం మనం. అలాగే ప్రతి రాత్రి కదా ఖచ్చితంగా. ఇంకా ఏం చేయాలి? అది బైబిల్ చదివారా? ఈ రోజున లేచి బైబిల్ కనీసం ఒక్క అధ్యాయమైనా చదివారా? లేదు. టిఫిన్ చేయకుండా వచ్చారా? టిఫిన్ చేయకుండా వచ్చారా మందిరానికి? వస్తామా అమ్మ? కానీ ఆత్మను మట్టుకు పత్తు పెట్టే వస్తాం. నువ్వు తినే ఇడ్లీనో దోశనో లేదే పెరుగన్నమో నీ శరీరానికైతే, ఆత్మకు దేవుని వాక్కు కనీసం ఒక్క అధ్యాయమైనా మరి చదువుకోవాలి కదా. మరి చదవకుండా అలా వచ్చేస్తే ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. మనకి ఎన్ని పనులైనా ఉంటాయి. మన సజీవులుగా ఉంటేనే కదా నువ్వు ఏ పనైనా చేసేది. ఆ ఉసురు కాస్త పోతే ఏం చేస్తావు? ఇంకా చేసేదేం లేదు. కాబట్టి ముందు దేవుడిచ్చిన అవకాశం కొరకు లేచి లేవడంతో కృతజ్ఞతలు చెప్పాలా. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వచ్చి బైబిల్ తీసుకొని ఒక అధ్యాయమైనా చదువుకోవాలా. పనులు ఎప్పుడు మనం చేసే కదా.
బైబిల్ చదువుకున్నాకైనా చేయొచ్చు. కొంతమంది చేసాక చదువుకుంటారా? ముందు చదువుకుంటే ఏమైంది? చేసాకైనా చదువుతావు కదా, దేని పని అందే కదా. అప్పుడు ముందే చదువుకుని పని చేసుకోవచ్చు కదా. ఏమవుతుంది? ఈ పనుల మీద ఉన్న యావ మనకి ఆత్మను బలపరచడం మీద మనకు ఉండదు. ఎంతసేపు శరీరాన్ని పోషించటమే, ఈ శరీరాన్ని బలంగా ఉండేలాగా చూసుకోవడం, లేకపోతే నిగనిగలాడేలాగా కాంతివంతంగా ఉండేలాగా రకరకాల అప్లైలు చేసుకోవడం, వీటితోటి సరిపోతుంది. ఎంత చేసినా ఇది ముడతలాడిపోద్ది. ఎంత చేసినా కొంచెం ముడతలు పడిపోద్ది. ఉంటుందా? ఉండదు. ఎప్పటికీ ఒకేలా ఉండేది నీ ఆత్మే. దానికి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఇవ్వాలి కదా. ప్రసంగిలో 5వ అధ్యాయంలో ప్రారంభ వచనాన్ని మనం చదివితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన మందిరానికి మనం వచ్చేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఈ శరీరం ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకుంటాం కదా. శుభ్రంగా తలంటూ స్నానం చేసుకొని, మంచి బట్టలు బిరువాలో నుంచి తీసుకొని, ఆ తర్వాత వేసుకున్న తర్వాత తుష్షులు కొట్టుకొని, లోనికి రావడంతో గుప్పమంటూ ఉంటుంది. ఒక్కొక్కరు అంత దారుణం కొడతారన్నమాట. అడిగట్టగానే ముక్కు పుట్టాలు ఎదిరిపోతుంటాయి. ఇంకొక వ్యసనం అయిపోతుంది. అది వ్యసనమే. అది ఉద్దేశించింది ఇంకొకందుకు. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇస్లామిక్ కంట్రీస్, ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సెంట్ ఉత్పత్తి చేస్తారు. ఎందుకు? అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, చెమటలు ఎక్కువ పట్టేస్తుంటాయి, నీరుకేమో కరువు ఉంటుంది. రతమాను స్నానం చేస్తకూడదు, నీరు కరువు. రతమాను స్నానం చేయడానికి ఉండదు, చెమటలు వచ్చిపోతుంటాయి. ఆ కంపును కప్పెట్టడానికి సెంట్లు. మనకేమైంది? మనకి ఎంత బాగానే ఉంటుంది. అక్కలు లేకుండా కూడా తుస్సు కొట్టకడ్డం మటుకు మనం బయటికి అసలు అడిగట్టాం. అది హ్యాబిట్ అయిపోతుంది. ఇది అనవసరమైన అలవాట్లు చేసుకుంటూ ఉంటాం. పిల్లలకు కూడా కొడతాం. వాళ్ళకి ఎప్పటి నుంచి మొదలడిగి, పిల్లలు కూడా ఎప్పటి నుంచే మొదలు. హోమియో మెడిసిన్ వాడేవాళ్ళు అస్సలు కొట్టుకోకూడదు. హోమియో మెడిసిన్కి ఈ సెంట్లకి విరుద్ధం. పంచేది అసలు అది వాడకూడదు, అసలు కొట్టుకోకూడదు. సర్లేండి, ఎవరిష్టం వాళ్ళది. ఈ మాత్రం దానికైనా అయ్యి బాబు చెండు కొట్టుకుంటే నేను నేరమా తప్ప, అది ఎవరి విచక్షణ కాళ్ళకి వదిలిపెట్టేద్దాం. సరే, రైతే ఈ శరీరాన్ని బాగానే అలంకరించావు, బాగానే సెంటు పూసుకొని వచ్చావు, అది హృదయాన్ని ఏం చేసావు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ హృదయాన్ని ఎలా చూసుకున్నావు? అది ఎలా ఉంది? అది ఏమన్నాడు ఆయన? నీ ప్రవర్తన అన్నాడు. లోపల ఏముంటుందో అదే శరీరం చూపిస్తుంది. శరీరానికి సొంత ఆలోచన ఏమి ఉండదు. దీని ఇష్టం వచ్చినట్టుగా ఇదేం చేయదు, దీని ఇష్టం వచ్చినట్టుగా ఇదేం చేయదు. లోపల అది ఏం పుడుతుంది, దానిని బట్టి ఈ కదలికలన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వెళుతున్నాను, జీవము గల దేవుని మందిరానికి వెళుతున్నాము. ఆయన సముఖంలో నేను కూర్చుంటూ ఉన్నాను. ఈ రోజున మరి ఏ వాక్యం నా ఆత్మను సరి చేసుకోవడానికి ప్రభు వేయబోతున్నాడు అని దాన్ని వినడానికి ముందు హృదయాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి, ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేసుకోవాలి. ఏం మాట్లాడాలి, ఏం చేయాలడానికి ఉంటాయి కదా ప్రిపరేషను. ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపడాలి. ముందు దేవుని యందలి భయభక్తులు కావాలా, దేవుని సన్నిధి అనేటువంటి భయభక్తులు కావాలా, అలాగే దేవుని దాసుడు అనేటువంటి గౌరవం కావాలా, నా తోటి సహోదరి సహోదరులనే ప్రేమ కావాలా. ఇవన్నీ ఉండాలి హృదయంలో.
ఇవేమీ లేకుండా నువ్వు మందిరాన్ని పట్టుకుని వేలాడినా ఏం ఉండదు. అలా మన పితరులు కాలంలో వేలాడారు. మోషేని బహుగా అవమానించారు. దేవుని దాసునిగా పట్టించుకోకుండా ఇష్టానికి పేలాపని పేలి నాశనం అయిపోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం మనం. వాళ్ళు దేవుని ఆ చేతి కిందే నడుస్తున్నారు. ఆయన నిరంతరంగా వారి మీద ఒక మేఘం పరిచాడు. ఆ మేఘమేమో పగలంతా నీడనిచ్చేది, రాత్రి అంతా వెలుగునిచ్చేది. అది మేఘస్తంభం, అగ్నిస్తంభం అని రాయబడ్డాయి. అది మనందరి మీద ఉండేవి అన్నమాట. వాళ్ళందరి మీద అంటే వాళ్ళు ఎంతమంది? అడుగు కొల్లంత ఉంటారు వాళ్ళందరూ కలిసి. వాళ్ళు ఒక చోట గుడారాలు వేశారంటే ఊరే అంటే ఊరు మొత్తాన్ని తన చేతిలో దేవుడికి కప్పేసేవాడు. ఆ మేఘాల కింద ఉంచేవాడు. అంటే నిరంతరము ఆయన ఉన్నాడు వారితో. ఆయన చూస్తున్నాడు వారి ప్రవర్తన, వారి కదలిక, వారి మాట్లాడే తీరు, వారి విసుగు, వారి అసూయలు, వారి ద్వేషాలు అన్నీ చూస్తూ 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 అప్పుడప్పుడు ముట్కేస్తున్నాడు. వేలల్లో చచ్చిపోయేవారు, వేలల్లో అందరినీ చూస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని చేతి కింద ఉన్నాం మనం అనేటువంటి భయం ఉండాల కదా. అది లేకపోతే ఎలా? చూడండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అది ధర్మశాస్త్ర రూపంలో ఉన్నాయి. వాటిని మనం అనుసరించి తీరాలి, ఖచ్చితంగా అనుసరించి తీరాలి కదా. చూడండి, మరి రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఆయన రాశాడు. ఇక్కడ చూడండి, 10వ వచనాన్ని మనం చదివితే, ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రం నెరవేర్పు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను అని నువ్వు అనుకుంటే దానికి కొలమానం ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించాలా? దేవుడు తన దాసునుగా నియమించిన వాడిని ప్రేమించాలి. ఆత్మీయ కుటుంబంలో ప్రతి సహోదరి సహోదరుని ప్రేమించాలి. ఇది లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు అనుసరించినట్టు కాదు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను గైకొంటారు అని చెప్పేసి. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావా లేదా? దీన్ని చూసుకోమన్నాడు ఇక్కడ. ప్రతివారు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం దేవుని వాక్కు వినువారంగా మాత్రమే ఉంటున్నామా, దాన్ని అనుసరించే వారంగా ఉంటున్నామా చూసుకోవాలి. కేవలం వినిపోతే దానివల్ల ఏమీ లాభం లేదు. దాన్ని అనుసరిస్తేనే, లేకపోతే మన విశ్వాసం మృతమే. యాకోబు గారు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చింది అంటాడు. క్రియ అంటే నేను ధర్మశాస్త్రం నువ్వు విన్నావు, ప్రభు ఏం చెప్తున్నాడో అది నీ క్రియల్లో కనబడాలి. లేకపోతే నువ్వు విశ్వసించామన్నదే వృధా, ఆ విశ్వాసమే మృతమైపోతుంది అని చెప్పారు. చూడండి, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలను సాధించిన వారు, ఈ ప్రపంచంలోనే ఒక వింతగా నిలిచిన వారిని మనం ముందు పెడుతున్నాడు ప్రభు. మనం ఇస్సాకుని గురించి ఈరోజు మనం ఎన్నోది, ఈరోజు 5 అవుతుందా, 5వ క్లాసా? ఇప్పుడు 4 క్లాసులుగా ఇస్సాకుని గురించి మనం చెప్తా ఉన్నాం. 28 సెప్టెంబరు, 5 అక్టోబరు, 12, 6, 5 అయిపోయినాయి. ఇది 6వది. ఇస్సాకుని గురించి ఈ రోజున 6వదిగా ఇప్పటికే 5 మనం చెప్పుకున్నాం కదా. ఎవరు ఇస్సాకు అంటే దేవుని వాగ్దానాల నెరవేర్పు. అబ్రహాం గారితో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, మాట ఇచ్చున్నాడో, దాని నెరవేర్పు ప్రారంభమే ఇస్సాకు. ఇస్సాకుని ఇవ్వడం ద్వారా ఆ నెరవేర్పును ప్రారంభించాడు ప్రభు.
కాబట్టి ఇప్పుడు ఆ తదుపరి ఆశీర్వాదాలన్నీ కూడా ఇసాకు ద్వారానే నెరవేర్పులోకి రావాలి. అబ్రహాము ఒక్కడయ్యాడు, ఇప్పుడు ఇసాకు ఇద్దరు అవుతున్నారు. అదే మనం చదివాము ఇప్పుడు 25, 23 వచనంలో. రెబ్బకమ్మ చాలా బాధపడుతుంది. ఆ కడుపులో ఉన్నటువంటి పిండాలంట, నేను ముందు బయటికి వెళ్ళాలా, నేను జ్యేష్ఠుడు కావాలా, నేను జ్యేష్ఠుడు కావాలా అని చెప్పేసి వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారంట, గుద్దులాడుకుంటున్నారంట. దాంతో తనకి చాలా భారమైంది, కడుపులో చాలా ఇబ్బంది అయిపోయి ఇంతకంటే చస్తే మంచిది అనుకుందంట. అప్పుడు ప్రభువు, అమ్మా నీ కడుపులో నుంచి 2 జనపదాలు ప్రత్యేకంగా వస్తున్నాయి, ఒకదానికంటే ఒకటి బలమైనది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు అని ప్రభు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఈ నొప్పులు అనిపించలేదు ఆవిడకి, అప్పుడు బాధ అనిపించలేదు. ప్రభు ఎప్పుడైతే ఈ రకంగా కంఫర్ట్ చేశాడో తన్ని, ఇంక అప్పటి నుంచి ఇంక వాళ్ళు బయటకు వచ్చేదాకా మౌనంగా భరించుకుంటూనే ఉంది, ఒక రకంగా ఆనందపడుతూనే ఉంది. అవి కదులుతూ ఉంటాయి. ఏ తల్లి కడుపులో నేను బిడ్డ కదులుతూ ఉంటే ఆ తల్లికి చాలా ఆనందం కలుగుతుంది కదా. ఏమండి చూడండి ఇది ఎలా కదా, ఇది ఎంత చూడండి అని చెప్పి చూపిస్తారు తెలిసి మరి. నిజమే, మూవ్ అవుతాడు, అలా మూవ్ అవుతూ కనపడుతుంది. పోరాటమే జరుగుతుంటే ఇంకెలా ఉంటుంది, కడుపు ఎలా అయిపోతూ ఉంటుంది అన్నమాట. గుర్తుకుంటున్నారా లేకుండా ఇద్దరు తనకు, నేను ముందు వెళ్తాను, నేను చేస్తుండు కావాలని చెప్పి ఇద్దరు లోన పోరాటం చేస్తాను, బాక్సింగ్. ఇంకెలా ఉంటుంది ఆ తల్లి కడుపు. అందుకని భరించలేనంత బాధ అయింది. ప్రభు ఎప్పుడైతే ఇలా చెప్పాడో అప్పుడు ఇంకా తనకి ఇంకా భారంగా అనిపించలేదు, సంతోషంగానే దాన్ని అది అనుభవించింది. చక్కగా 2 బిడ్డల్ని బయటికి తీసుకొచ్చాడు. మొదటివాడు ఈశావు, రెండోవాడు యాకోబు. ఇది ఒక జనం, అది ఒక జనం, రెండు జనాలు, వేరు జనాలు, ప్రత్యేకమైన జనాలు, 2 వేరు జనాలు. ప్రత్యేకమంట, మళ్ళీ ఒకదానితో ఒకటి సామీప్యత ఉండదు, ఒకలా ఉండవు. ఇంకా అది వేరు ఇది వేరు, ఒకే గర్భం, అందులో నుంచి 2 జనాలు. ప్రభువుకు తెలుసు కదా, ఇస్సాకులో నుంచి వచ్చింది, యాకోబులో నుంచి వచ్చింది, దేవుని యొక్క సంతానం అనబడుతుంది. ఆయన పిల్లలని అనబడతారు ఇశ్రాయేలీయులు. మరి ఈ ఎదోమీయులు అంటే ఏశావు వల్లైన వారు, వీరెవరు? అలా అన్యులుగా బతికారు, కొన్నాళ్ళు అన్యులుగా బతికారు. కానీ వీరు కూడా ఇశ్రాయేలీయులను బట్టి వారు ఆశీర్వదింపబడాలి. చాలా జనాలు వచ్చినాయి కదా. ఆ తర్వాత ఇదే 25వ అధ్యాయంలో నుంచే మనం చూస్తాం. శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారు మళ్ళీ వివాహం చేసుకుంటే అందులోంచి మళ్ళీ కొన్ని జాతులు మళ్ళీ వచ్చాయి, మళ్ళీ పుట్టుకొచ్చాయి. కానీ వీళ్ళు అబ్రహాం గారికి వారసులు అనబల్ల, వాళ్ళు అన్యుల కిందే ఉండిపోయారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతతి అని పిలువబడిన వారి ద్వారా ఆశీర్వాదం పొందాలి, రక్షింపబడాలి. అది దేవుని బలమైన కోరిక. కాబట్టి ఇప్పుడే ఈ జనాన్ని స్ప్లిట్ చేయడం మొదలుపెట్టాడు. 2 జనాలు అయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. దానికి ఆద్యుడు ఇస్సాకు నుంచి, ఆయనలో నుంచి 2 జనాలు బయటికి రావడం అనేది జరిగింది. ఆదికాండంలోని 32వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అమ్మా. యాకోబు ఎదోము దేశమున అనగా సేయూరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు, తన సహోదరుడు ఎదోము సేయీరు మన్య ప్రాంతంలో ఉన్నాడు, ఎదోము దేశంలో ఉన్నాడు. ఎదోము ఎర్రనిది, అక్కడ ఉన్నాడు ఏశావు. అంటే నేను ఆశీర్వదిస్తాను, నాకు ఏదైనా మంచిగా ఆహారం తీసుకొచ్చి పెట్టిన ఆయన అని ఇస్సాకు వృద్ధాప్యంలో తన పెద్ద కుమారుడైన ఏశావుతో, పెద్ద చిన్న
జస్ట్ నిమిషాలే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న తేడా. నిమిషాలే. నిమిషాలు కూడా లేవేమో, నిమిషాలు కూడా ఉండవు. ఎందుకండి పెద్దోడు బయటకు వచ్చేసరికి ఆయన లోన ఉన్నవాడు చెయ్యి కూడా ఆ ముందు వచ్చినోడు మడమట్టుకుని ఉందంట. అంటే వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ లేదు అసలు. అలా వచ్చేసాడు. అయినా జయేశుడు చేసావే పెద్దోడు. మంచిగా ఏదైనా ఆహారం పట్టడం అయినా నేను తినేసి నిన్ను దీవిస్తాను అంటే అది విన్న తల్లి. ఎందుకంటే పెద్దోడు ఎప్పుడు తండ్రికి, చిన్నోడు ఎప్పుడు తల్లికి సమీపంగా ఉంటారు. సహజం ఈ లోకంలో అది ఎప్పుడు కూడా. పెద్దోడు ఎప్పుడు తండ్రికి ఉంటాడు, చిన్నోడు ఎప్పుడు కూడా తల్లితోటే ఉంటాడు. సాక్షాత్ దేవుడికి తెలిసి అంతా దేవుడే చెప్పాడు. అమ్మా పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడు అని దేవుడే చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సత్ప్రయత్నం చేసింది కదా, సొంత ప్రయత్నం. ఇస్సాకును దీవించేస్తానంటున్నాడే, సారీ ఇస్సాకు ఏసావుని దీవించేస్తానంటున్నాడే. ఎలాగా మన చిన్న కొడుకు సంగతి ఏంటి, వీడి దీవులు లేకుండా పోతాయి అని చెప్పేసి ఏం చేసింది ఈవిడ, గోడ పక్కన ఎప్పుడు చెవి పెట్టింది అనమాట. తన భర్త పెద్ద కొడుకుతో చెప్తున్న మాటలు ఇలా పక్కన చెవి పెట్టేసి, గుడారం అది కదా, గుడారమే కొంచెం పాటల కింద ఉంటుంది, ఇలా వినేసి చిన్న అరే బాబా దాదా ఏంటమ్మా మీ నాన్న మీ అన్నయ్యని దీవించేస్తానన్నాడు. నేను విన్నాను, నువ్వు తొందరగా మందలోకి వెళ్ళి ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని దీన్ని పట్టురా, నేను నీకు చేసి నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసి దేవుళ్ళు కొట్టే ఇదిగాని అంటుంది. బాబు వద్దమ్మా, నాన్న దైవజనుడే, నాన్నకు తెలిసిందంటే ఆశీర్వాదాలు బదులు శాపాలు వచ్చేస్తాయమ్మా, నేను వెళ్ళనమ్మా, నాకు వద్దమ్మా అన్నాడు. నీకు ఎందుకో, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా, నేను చేస్తాను కదా, నువ్వు ఎందుకు పట్టరా, దూరికిపోతానమ్మా, నేను నున్నగా ఉంటాను, అన్నం నిండా రోమాలు ఉంటాయి, నాన్న తడిమితే దొరికిపోతాను, నీకు ఎదుగా నేను చూసుకుంటాను కదా. నేను అన్న దగ్గర అదొక రకమైన మంచి స్మెల్ వస్తుంది, పుసులు బాగా కొట్టుకుంటాడు అన్నమాట. ఆయన దొరికిపోతానే పాపం ఇస్సాకు గారు, ఆయన ఇంకా కళ్ళు కనపడవు, తడిమే చూడాలా. దాన్ని యాత్ర చేసుకుని దీవుల్ని యాకోబుకి వచ్చేయాలని ఈ రెబెక్కమ్మ గారు చేసిన ప్రయత్నాలు. పాపం అమ్మ మాటకు విధేయత చూపించాడు, పట్టుకొచ్చాడు, చక్కగా వంటకం తయారు చేసేసింది. ఆ ఏసావు వేసుకునే లాంటి బట్టలు వేసేసింది, రోమాలు ఉండేటువంటి చర్మాలకు చేతులకి కట్టేసింది, పెట్టేసింది, ఆ స్మెల్ కూడా కొట్టేసింది. వీళ్ళు అంటే పాపం జడుతా వచ్చాడు. నాన్న ఈయన పట్టుకొచ్చాను, ఈయన డౌట్ వచ్చింది, తేడా ఉంది అనుకున్నాడు పాపం. అన్నిది దగ్గరకు రమ్మన్నాడు. దగ్గరికి వచ్చాక అనుమానించినట్టుగానే ఒళ్ళు తడిమి చూశాడు, రోమాలు అవి కూడా ఉన్నాయి. అమ్మాయి చేసేసింది కదా, అలా మేడ మీద పెట్టుకుని స్మెల్ కూడా చూశాడు, ముద్దెట్టుకుంటున్నట్టుగా. ఆ వాసన కూడా దొరికేసింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన చెప్పేశాడు, ఇప్పుడు వేషం ఏసావుది కానీ స్వరం యాకోబుది అన్నాడు. మళ్ళీ వేషం అంతా ఏసావుదే, స్వరం యాకోబుది అన్నాడు. నేను అడవుల్లోకి వెళ్ళా, నీళ్ళు తాగిన స్వరం పాడైంది నాన్న అని. అది మటుకు యాకోబు సొంతంగా వేసిన వేషం, మిగతా అన్నీ రెబెక్కమ్మ చేసింది, అమ్మే చేసింది. అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా నిర్ణయాలు తమ చేతుల్లోకి తీసుకోవడం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు అని సాక్షాత్తు దేవుడే చెప్పిన తర్వాత కూడా ఆ చిన్నాడి పక్షం వహించి ఆ భర్తనే మోసం చేసే పని, పెద్దోడికి అన్యాయం చేసే పని, ఫలితం అనుభవించాలి, తప్పదు కదా. పాప ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాడు, తినేసాడు, ఆశీర్వదించేశాడు. యాకోబు అమ్మయ్య బతికాన్రా బాబా అని బయటకు వచ్చేసాడు. పాపం ఈ లోపల ఏసావు చాలా హడావిడిగా
వేటగాడైనా వేటాడి మంచిగా వంట తయారు చేసుకుని పట్టుకొచ్చాడు. నాన్న తిను అంటున్నాడు. అదేంటి బాబా, ఇప్పుడే కదా తినేసి ఆశీర్వదించేశాను అంటే, అయ్యో నేను ఇప్పుడే కదా వచ్చాను నాన్న, నేను ఇప్పుడే వచ్చాను నేను. లేదమ్మా, అయితే మీ తమ్ముడు అనుకుంటా, దీవిచ్చేసాను బాబు, తినేసి అన్నాడు. బాబు ఏశావు నిజంగా చాలా ఏడ్చాడు, చాలా దుఃఖపడ్డాడు. నిజంగా ఆ సీన్ కనుక మనం ఆలోచన చేసుకుంటే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. చాలా నాన్న నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాన్న, అన్నీ తమ్ముడికి చేసా, ఒక్కటి కూడా లేదా నాన్న అని చెప్పేసి నిజంగా చాలా ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. ఏం చేస్తాడు, ఇక ఇచ్చేసాను నాన్న, అన్నీ ఇచ్చేసాను. అయినా అబ్రహాం గారికి మనవడే కాబట్టి, ఇస్సాకు కుమారుడే కాబట్టి దేవుడు ఏశావుని కూడా హెచ్చించాడు. ఏశావు సంతతి కూడా చాలా గొప్పదయింది. అయితే ఇక్కడ మామ దగ్గర నుంచి యాకోబు తిరిగి వచ్చే క్రమం మనం చదివాము. ఇప్పుడు అది మామ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈ అమ్మ చేసిన తప్పు. అమ్మ ఎప్పుడైతే ఇలా చేసిందో ఏశావుకు కోపం వచ్చేసింది. ముందు ఏడ్చాడు, తర్వాత ఏడుపులో నుంచి కోపం వచ్చేసింది. వీడు అస్తమానం నన్ను ఇలాగే చేస్తున్నాడు, వీడు ఆ ఎర్రని వంటకం చూపించి నా జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు, ఇప్పుడు నాకంటే ముందు వచ్చేసి ఆశీర్వాదాలు కొట్టేశాడు అని చెప్పేసి అది ఒక పగగా ఏర్పడిపోయింది. ఇంకెలాను నాన్న వృద్ధుడైపోయాడు కదా, ఇవాళ రేపు చనిపోతాడు అని అప్పుడు చూస్తాను వీడి సంగతి అనేసరికి ఆ మాటలు వినేసింది ఈవిడ. అయ్యయ్యో, ఇప్పుడు వీడు చూస్తే ఇలా ఉన్నాడు. ఎందుకంటే పెద్దోడు వాళ్ళ అమ్మ నాన్నలు అంటే వాడికి పెద్ద ప్రేమ లేరు, భయభక్తులు లేవు, అడిగి సూకిలా రాయడు, ఇష్టానికి తిరిగేసి కనపడ్డ అమ్మాయినల్లా ఆడు మోహించి పెళ్లి చేసుకునేటువంటి మనస్తత్వం ఆడిది. యాకోబు ఇంతవరకు అటువంటిది చేయలేదు, కానీ అప్పటికే ఏశావుకి పెళ్ళిళ్ళైనవి, అప్పటికే చేసుకున్నాడు, ఇద్దరు పెళ్ళి చేసుకున్నాడు. కానీ యాకోబు చేసుకోలే. ఇంకా అన్న అలా పోతున్నాడు కదా నేను కూడా అనేటువంటి తత్వం యాకోబులు లేదు. ఇద్దరు సమవయస్కులే కదా. మరి ఏశావు వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు యాకోబు కూడా చేయాలిగా, చేయలేదు. అది దేవుని ఎంపిక. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉండగానే చిన్నాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడో ఇతని ప్రవర్తన భిన్నంగా మారిపోయింది. ఇతని కోరికల్లా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలని తప్ప ఏదో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కాదు. అటువంటి ఆలోచనలు అతనికి లేవు. అందుకని జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. తర్వాత మా తల్లి ఒత్తిడితో ఆశీర్వాదాలను పొందాడు. కానీ ఇప్పుడు అదే తల్లి అరే బాబోయ్ వాడిని చంపేసేలా ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ అలా ఆయన దగ్గరికి వెళ్ళింది. పాప ఆయనే లోకుంటాడు. అబ్రహం గారు లోకున్నారు శారమ్మ గారికి. నాకు ఎలాగ పిల్లని పడతలేదు, ఇదిగో నాది ఆశ ఆఖరు ఉంది, దీన్ని తీసుకొని దీని ద్వారా నాకు పిల్లని ఇమ్మన్నది ఆవిడే. ఒత్తిడి చేసింది బలవంతంగా. ఆ తర్వాత ఆఖరి కొంచెం గర్వంగా నడుచుకునేసరికల్లా మళ్ళీ అబ్రహం గారిని నిందిస్తుంది ఆవిడ. ఇలా లోకుంటారు, వీళ్ళు లోకు బాబు. ఇక్కడ మళ్ళీ ఈ సాకే లోకం. ఏమండో ఈ పెద్దోడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తిరుగుతూ వాళ్ళని తీసుకొచ్చి కోడలుగా చేశాడు, వాళ్ళతోనే పెడుతున్నది చాలదా, ఈ చిన్నోడు కూడా ఇక్కడ వాళ్ళని పిల్లల్ని చేసుకోవాలా వద్దు అని మా అన్న దగ్గరికి పంపించేయండి, అక్కడ ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుని వస్తాడని చెప్పి మళ్ళీ నర్మగర్భంగా ఈ షాక్ మీదకి వచ్చింది. ఆయన పాపం ఏం చేశాడు, దగ్గరికి పిలిచి నాయన అలాగే నువ్వు 18 వెళ్ళిపో, అక్కడ మీ మేనమామలు ఉన్నారు, అక్కడ పిల్లలు ఉంటారు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆయన్ని పంపించేశాడు. ఇప్పుడు రెబ్బకమ్మ గారికి 2 కొడుకులు లేనట్టే కదా. ఉన్న పెద్దోడు ప్రేమ చూపించడు, ఎందుకంటే నాకు ఆశీర్వాదం లేకుండా చేసేసారు, నన్ను అన్యాయం చేసేసారు అని పగబట్టేసి నేనేం చేస్తే మా అమ్మ నాన్నలకు నచ్చదు అదే పని ఇంకా ఇంకా చేస్తానని చెప్పేసి సిద్ధమయ్యాడు వాడు. నేనేం చేస్తే మా అమ్మ నాన్న బాధపడతారు, ఏడుస్తారు, అదే నేను ఇంకా చేస్తాను
అండు తయారైపోయాడు ఈ ఏశావు. అందుకు కారణం తల్లే కదా, తల్లేనా కదా, ఆమె చేసిన పని వల్లే కదా ఇలా అయిపోయాడు. ఇంకా 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 ఇప్పుడు ప్రేమించే కొడుకు కూడా ఇక కనపడ్డ తనకే, తన అన్నింటికి పంపించేసింది. అది ఎక్కడుందో తెలియదు ఆయనకి. వాళ్ళ అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వచ్చి దాదాపుగా 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇంటి ముఖం లేదు. పిల్లలు పుట్టాక అమ్మమ్మ గారు చూపిద్దామని తీసుకెళ్ళే కార్యక్రమాలు ఉండవు వాళ్ళకి. 60 ఏళ్ళు అయిపోయింది. ఆ ఊరు ఎక్కడుందో ఎలా ఉందో ఏంటో తెలియదు. 100 కిలోమీటర్లు పాపం అలా వెళ్ళిపోయాడు యాకోబు. మొత్తం మీద సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఊరు బయట బావి, ఆ బావి దగ్గర మళ్ళీ మేనమామ కూతురు రాహేలు. ఎలా అయితే ఇస్సాకుకు భార్యను తీసుకుని రావడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు బావి దగ్గరే రెబ్బకమ్మ కనపడినట్టు ఈయనకి కూడా సేమ్ అనమాట, సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ రాహేలు కనపడుద్ది అక్కడ. అదే బావి, నీళ్ళు, పశువులు కాపర్లు, నీళ్లు పట్టే కార్యక్రమం సేమ్ ఇలాంటిదే మళ్ళీ మోషే దగ్గర రిపీట్ అవుతుంది. మిద్యాన్ ప్రాంతంలో ఇదే మళ్ళీ మోషే దగ్గర మళ్ళీ రిపీట్ అవుతుంది. మిద్యాన్ ప్రాంతంలో అక్కడ మొత్తం మీద రాహేల్ని కనుక్కొని రాహేల్ ద్వారా ఇంటికి వెళ్తాడు. లాబాను మేనల్లుండి పట్టుకొని ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. అమ్మా నా చెల్లి బిడ్డవా నువ్వు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాయన ఇప్పుడు కనపడ్డావు నువ్వు అని. అబ్బో చాలా చాలా చాలా. సరేలే, కొద్ది రోజులు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు తింటా కూర్చుంటావు, ఎన్నాళ్ళు నాకు పాలిర్దానం చేస్తావు, ఏం కావాలి చెప్పు నీకు. ఏం కావాలి, ఏముంది, కూతురు నాకు పెళ్లి చెయ్యి, అందుకు నేనే 7 ఏళ్ళు పాటు నీకు ఊరిని కొలువు చేస్తానన్నాడు. పాపం 7 ఏళ్ళు చేసేసాడు. 7 ఏళ్ళు అయిపోయింది కదా, మరి నీ కూతురు నాకు ఇచ్చే అన్నాడు. అలాగే అలాగే అని చెప్పేసి వీళ్ళు పెద్ద మనుషులు నాన్ని పిలిచి గతిబేంది చేసేసి పొద్దుగుపోయిన తర్వాత చీకటి చాటున లేయమ్మని పంపించేసాడు గదిలోకి. అక్క చెల్లెలు ఇంచుమించుగా ఒకేలా ఉంటారు కదా, పెద్ద తేడాలు ఉండవు. కొంచెం అందం అనేది చూస్తే వేరుగా ఉంటుంది, కానీ మామూలుగా శరీర ఆకృతి చీకట్లో పెద్ద తేడా తెలియదు. పాపం ఈమె అనుకున్నాడు. అయినా రాత్రి అయిపోయింది, తెల్లారేటప్పటికి కనపడేటప్పటికి మా ఆమె దగ్గరికి వచ్చి మొదటి షాక్. మోసగాడు కదా, ఇప్పుడు మోసం ఎదురవడం మొదలైంది. జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఎర్రని ఆహారాన్ని పెట్టి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. మోసం. ఆ తర్వాత తల్లి ప్రేరణతో తండ్రి దగ్గరికి పోయి అన్న వేషంలో ఆశీర్వాదాలు లాక్కున్నాడు. అది మోసం. ఇప్పుడు దాకా మోసం. అని పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడే. ఇప్పుడు మొట్టమొదటి దెబ్బ తగిలింది ఇక్కడ. మేనమామ వేసేసాడు. పాపం రాహేల్ నుంచి పెళ్లి చేస్తాడని చెప్పేసి 7 సంవత్సరాలు పాలితనం చేస్తే లేయమ్మని పంపించాడు. తెల్లారి వచ్చి పాపం ఏడుస్తున్నాడు. నన్ను మోసం చేసావు నువ్వు, నేను రాగులు చేస్తావు, నువ్వు లేవని ఇచ్చావు అంటే మొదలెట్టాడు. అరే పిసోడా, ఎక్కడైనా పెద్దని పెళ్లి చేయకుండా చిన్నదానికి చేస్తారా? నా తప్పేమి లేదు, నా పెద్ద కూతురికే పెళ్లి చేశాను. పోనీ చిన్నదాన్ని విమనట్లేదుగా, దీనికోసం కూడా 7 సంవత్సరాలు చెయ్యి, నీకు ఇస్తాను అని. సర్లే ముందు వారం పూర్చి అన్నాడు. అంటే 1 వారం రోజుల పాటు లేయతో గడిపిన తర్వాత రాహేల్ని కూడా ఇచ్చేసాడు. రాహేల్ కోసం ముందు 7 ఏళ్ళు చేశాడు. ఆ తర్వాత లేయాన్ని చేసుకున్నాక 1 వారం రోజులకే రాహేల్ని కూడా ఇచ్చేశారు. రాహేల్ని తీసుకున్నందుకు తర్వాత మళ్ళీ 7 ఏళ్ళు మళ్ళీ చేశాడు. అంటే 14 ఏళ్ళ తర్వాత రాహేల్ తన భార్య వల్ల 7 సంవత్సరాల వారానికి అయింది. 1 వారం రోజులే గడిచిన తర్వాత రాహేల్ని కూడా ఇచ్చేసాడు. మొత్తం మీద 14 ఏళ్ళు కొలువు అయిపోయింది. మరి నా సంగతి ఇన్నాళ్ళు చేశాను కదా నీకు, మరి నా జీవితం ఏంటంటే అప్పుడు కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. ఏం మోసాలైనా ఒక 6 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. తన మందలు కూడా పెరిగిపోయి 2 భార్యలు,
వారి దాసీలు కూడా భార్యలే. మొత్తం మీద 11 మంది పిల్లలు పుట్టించారు. 11 ఒక ఆడపిల్ల కూడా ఉంది కదా, ఓ 12 మంది వచ్చేసే ఉంటారు. బెన్యామీను తర్వాత దారిలో పుట్టాడు. ఇంత పిల్లలు, ఇంకో ఊళ్ళు మందలు, ఇంకా వెళ్ళిపోదాం అని తలంపు వచ్చింది. కారణం ఏంటంటే బామరుదులు ఇదంతా మందే, వీడు కర్రపల్ల భుజం వేసుకుని ఒక్కడే కదా వచ్చాడు, ఇప్పుడు ఎంత అయిపోయింది, ఇదంతా మాదే, మా నాన్నదే, వీడు దోచేసుకున్నాడని చెప్పేసి బామరుదులు మాట్లాడుకోవడం విన్నాడు. లేదు, ఇక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని దేవుని అడిగితే, నువ్వు వెళ్ళిపో, నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. అది ఈ మాట భార్యలతో చెప్తే వాళ్ళు కూడా అలాగే ఇంకా మా నాన్నతో మాకు పాలెక్కడుంది, వెళ్ళిపోదాం, మీ ఇష్టం అంటే మొత్తం బయలుదేరి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఈ వచ్చే క్రమం మనం చదివింది 32వ అధ్యాయము. ఈ వచ్చే క్రమం అన్నమాట. వచ్చే క్రమంలో ముందు అన్న భయం, ఏం చేస్తాడో అన్న, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కదా మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పగబట్టు నన్ను చంపేస్తాడేమో అని భయం వేసింది. కానీ శేయీరు మన్య ప్రాంతంలో ఏశావు కూడా చాలా వృద్ధి పొందాడు, చాలా ఆస్తిపాస్తులు గలవాడయ్యాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు కూడా అయ్యాడు. కారణం అబ్రహాం గారికి మానవుడు కాబట్టి. కానీ దేవుడు ప్రత్యేకించి చూశాడు. ఆ తర్వాత యాత్రలో ఎదోమీయులతో మీరు పోట్లాడొద్దు, వారి భూమి మీకు ఇంత కూడా అంగుళం కూడా ఇవ్వను, వారి మీ సహోదరులు అని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత మోయాబు అమ్మోనీయులతో కూడా మీరు పోట్లాడొద్దు, వారు కూడా మీ సహోదరులే, లోతు సంతతి, వారి భూమి కూడా మీకేమీ ఇవ్వను అని చెప్పాడు దేవుడు. ఒక రకంగా శాపగ్రస్తమైన వారుగా అనిపించినా వారు లోతులో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వారి పట్ల కూడా దేవుడు కనికరాన్ని చూపించాడు. అలాగే తన ఎంపికలో లేకపోయినా ఏశావు సంతతిని కూడా ఆయన తన ఎంపికలో ఉంచుకున్నాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దనే ఆ తర్వాత ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని దాటుకెళ్ళేటువంటి క్రమం అన్నమాట కదా. ఆ అన్నకి ఏదో రకంగా అన్నని శాంతపరచాల అనే ఉద్దేశంతో చాలా కానుక, చాలా ఎక్కువ. ఈ యాకోబుకి ఎంత ఉందో దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎంత సంపద ఉందో. అన్నకి ఈయన కానుకగా పంపింది ఎంత ఉంటుందంటే, చూడండి 32వ అధ్యాయంలోని 13వ వచనం నుంచి మనకు కనపడుతుంది. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా కానుక ఎంత అంట, గిఫ్ట్ 200 మేకలంట. మళ్ళీ వాటికి 20 మేకపోతులు లేకపోతే సంతాన వృత్తి ఉండదు కదా, అందుకని. తర్వాత 200 గొర్రెలు, మళ్ళీ 20 పొట్టేళ్ళును, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, మళ్ళీ 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇవన్నీ ఏంటంట, వాళ్ళ అన్నగారికి పంపించినటువంటి కానుకంట. కానుకే ఇంత పంపించాడంటే అసలు ఎంత ఉంది దీనికి అంటే చాలా గొప్పగా దేవుడు ఆశీర్వదించేశాడు. ఇసాకి ఆశీర్వాదం, ఆ తర్వాత 28వ అధ్యాయంలో దేవుడే తనకి కనపరుచుకుని ఇచ్చిన ఆశీర్వాదం. వీటి ఫలితం మామ మోసం చేసిన దేవుడు మోసాన్ని ఆశీర్వాదంగా మార్చేసి తను బామరుదులే అసూయపడేంత అంతగా ఎదిగిపోయి ఈ గొప్ప ఈ దినంతటిని వెంట పెట్టుకుని వస్తూ అన్నగారికి పంపించినటువంటి కానుక అన్నమాట ఇది. అంటే ఏశావు కూడా గొప్ప జనం అయిపోయాడు, చాలా గొప్ప జనం అయిపోయాడు. చూడండి, ఇవన్నీ పట్టుకెళ్ళి ముందు పంపిస్తున్నాడు కదా. పంపించేటువంటి క్రమంలో చూడండి జనాంగాన్ని 2 భాగాల కింద కూడా విడదీసి పంపిస్తాడు. ఆ తర్వాత మనకి
17వ వచనం. ఆ, మొదటి వాటితో ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవు ఎవరి వాడువు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ మందరున్నవి ఎవరివే నిన్ను అడిగితే నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇవి ఆ ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక అని చెప్పమంటున్నాడు. ఏంటంటే ఏశావు ఎంత ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడు యాకోబుకు తెలియదు, కానీ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనే తను ఉన్నట్టుగానే కనపడుతుంది. ఇంత గొప్ప కానుక ఆయనకి ఇస్తాడనమాట. ఆ తర్వాత అంటాడు ఈయన కూడా, నాకెందుకు, నాకు అన్నీ చాలా ఉన్నాయి తమ్ముడు, నన్ను కూడా దేవుడు నన్ను చాలా బాగా దీవించాడు అని చెప్తాడు. చెప్పినా సరే ఈ రెండో చూడండి 33:8. ఏశావు ఆ గుంపంతా ఏంటి అని అడుగగా, నా ప్రభు కటాక్షము నా మీదకు రావడం కోసమే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ఇంత పెద్ద కానుక ఇస్తుంటే 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 గొర్రెపోతులు, ఆ తర్వాత మళ్ళీ ఆవులు, గాడిదలు, ఒంటెలు, ఇన్ని ఇస్తుంటే ఎందుకు నాకు పోవడం ఉందంటాడంటే ఏశావు ఏ స్థితిలో ఉన్నాడు? ఏశావు ఏమీ తక్కువగా లేడు, చాలా ఎక్కువ, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఆయన్ని కూడా ఉంచాడు. ఎందుకంటే ఒకదానికంటే ఒకటి గొప్పదవుతుందని చెప్పింది ఆయన. ఒకటి తీసుకుపోద్దని చెప్పలా, రెండు గొప్పగానే ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు ఇస్సాకులో నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరు అబ్రహాం గారికి వారసులే. కాబట్టి ఒకదానికంటే ఒకటి. ఏశావు గొప్పడుగానే ఉంటాడు, ఇంకా అంతకంటే గొప్పడుగా ఉంటాడు యాకోబని దేవుని ఆశీర్వాదం. చాలా ఉన్నతమైనటువంటి స్థితి. నిజంగా ఏశావు పాత్రను మెచ్చుకోవచ్చు మనం. ఇక్కడ ఆశీర్వాదాల కోసం ఏడ్చాడు, ఆ కోపంతో తమ్ముడు చంపాలని అనేసుకున్నాడు. కానీ ఇప్పుడు చాలా ప్రేమగా, నా సహోదరుడా, ఏంటి ఇవన్నీని, ఎందుకు ఇవన్నీని అంటే, ఈ కానుకంటే నాకెందుకు, నాకు చాలా ఉంది దేవుడు, వద్దు నువ్వే ఉంచుకోండి, వద్దు. 400 మందిని వేసుకొచ్చాడు ఆయన. వస్తుంటే నా తమ్ముడు వస్తున్నాడని చెప్పేసి ఏశావు బయలుదేరితే ఏశావు కూడా 400 మంది వచ్చే రకంగా. అంటే ఏశావు ఏమైనా తక్కువగా ఉన్నాడా? నా తమ్ముడైన యాకోబు ఇప్పుడు వస్తున్నాడు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మేము వేరే అయిపోయాము, ఇప్పుడు వస్తున్నాడు అని ఆయన బయలుదేరితే, నడు మీ తమ్ముడు చూద్దాం ఆయన కూడా అని చెప్పేసి 400 మంది ఆయన కూడా వచ్చారంట. పాప అంటాడు, కానుకేం వద్దు నాకు ఎందుకు అంటాడు. పైగా నీకేమన్నా అవసరం ఉంటారేమో, నీకు సహాయం ఏం కావాలేమో, ఈ మనుషులను ఉంచుతాను నీకు, వాళ్ళు వాడుకో అంటే ఎంత మంచి ప్రేమ చూపించినట్టు కనపడుతుంది ఇక్కడ మనకి. ఏశావు కోపం అంతా పోయింది, ఎందుకంటే ఒకటే రక్తం కదా, కోపం ఎన్నాళ్ళు ఉంటుంది. వాళ్ళు వేరే అయిపోయిన తర్వాత ఒంటరివాడు అయిపోయిన తర్వాత ఆ కోపం అంతా దిగిపోయి ఉంటుంది. ఏశావు కోపం అంతా దిగిపోయి ఉంటుంది. ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపడి కనపడ్డా లేటువంటి ఆలోచనలు లైన్లో వచ్చి ఉంటాయి. ఒకసారి తమ్ముడు వస్తాడు అనేటప్పటికీ ఎంతో ఆనందంగా 400 మందిని వేసుకొని చాలా ఉత్సాహంగా ఆయన వస్తే, అబ్బో చాలా మందిని వేసుకొచ్చేస్తాడు, మమ్మల్ని చంపేస్తాడేమో అనుకున్నాడు ఈయన. ఆయన ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశం. భయపడిపడి అలాగే భయం అలాగే ఉండిపోద్ది. భయం ఎందుకని మోసం చేశాడు కదా, అందుకని ఆ భయం అలాగే ఉండిపోయింది తనకి. కానీ ఆ రక్తం, ఆ ఉపేక్ష, ఆ ప్రేమ ఏదో ఉందో, ఏశావులో కోపం పోయి ప్రేమ వచ్చేసి సోదరుని ఎదుర్కోవడానికి చాలా సంతోషంగా వచ్చాడు. వాళ్ళందరినీ చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. చాలా మంచి భలే సీన్ ఉంటుంది అక్కడ కదా. ఏమని చెప్పుకుంటాడు ఈయన తన పిల్లలతోటి, తన భార్యలతోటి ఏశావుని ఎలా పరిచయం చేసుకుంటాడు, ఎలా చెప్తాడు. ఆ పిల్లలు, తరే నాన్న మీ పెదనాన్నగారు రా, నాన్న మీ పెదనాన్నగారు, వాళ్ళతోటి మీ బావగారమ్మా, మా అన్న, ఇలా ఉంటుంది పరిచయం.
ఈయన చూసినప్పుడల్లా అతనికల్లా ఫీలింగ్, ఎందుకంటే ఒంటిగా వెళ్ళిపోయాడు యాకోబు. ఇప్పుడు ఇంత గొప్ప జనమై వస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందంటారు మొత్తం అంతా? రెండు జనపదాలు వేరు వేరుగా రెండు జనపదాలు వస్తాయి. జనపదం ఇక్కడ కనపడిపోయింది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలు దాటి మీరు వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడతారు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడొద్దు. ఇదంతా ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పించినటువంటి మాట. మీ సహోదరులు ఏశావు సంతతి ఎదోమీయులు, వారిని మీరు దాటి వెళ్తున్నారు. వారితో కలహపడద్దు. చాలా జాగ్రత్తగా. అదొక జనం, ఇదొక జనం, వేరు వేరుగా రెండు జనాలన్నమాట. గొప్ప జనాలు. మనం 8వ వచనం చదువు. సేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైనా మన సహోదరులను విడిచి ఇది మార్గం నుండి అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వేరే ప్రాంతాల నుంచి మనం వెళ్ళిపోయాము. ఆ గొప్ప జనాన్ని నుంచి వేరుగా అన్నాడు. 2 సమయాలు 8:14, అలాగే మలాకి 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఎదోము దేశమనబడింది. సేయీరు మన్యవాసమైన ఎదోమున్న ఏశావు సంతతే. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక జనంగా ఇది చెప్పబడింది. మలాకి 1:2-3 కూడా మనం చూస్తాం. అలాగే ఆమోసు 1వ అధ్యాయము 11-12 వచనాలు కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఈ 2వ జనం ఎదోము జనాంగాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. దేవుడు చెప్పినట్టుగానే యాకోబులో నుంచి వచ్చినటువంటి జనం ఇశ్రాయేలీలు అని అనబడితే, ఏశావులో నుంచి వచ్చినటువంటి జనం ఎదోమీయులు, ప్రతి ఎదోము, సేయీరు మన్యవాసులు అనే పేర్లతో వారు కూడా పిలువబడ్డారు. రెండు కూడా గొప్ప జనాలే. అయితే తర్వాత ఎదోమీయుల రక్షణ ఇశ్రాయేలీల ద్వారానే. ఇశ్రాయేలీలను బట్టే అన్యజనులందరూ రక్షింపబడాల. అది అబ్రహాం గారితో దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదం. భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయని ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి అర్పణగా ఇచ్చేసిన తర్వాత దేవుడు మళ్ళీ చెప్పినటువంటి మాటలను మనం అక్కడ పునరుద్ఘాటిస్తాడు. ఇవన్నీ కూడా ఈ ఆశీర్వాదాలు. ఈ రకంగా రెండు గొప్ప జనాలకు తండ్రి ఇస్సాకు. ఎవరు ఇస్సాకు? రెండు గొప్ప జనాలు, ఒకదానికంటే ఒకటి బలమైనటువంటి జనాలకు తండ్రిగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగానే మనం ఇక్కడ చూస్తాం. దీనికి కారణం ఏంటంటే తను తండ్రి మాటను జవదాటకుండా ఉండడం, తండ్రి చెప్పిన మార్గంలోనే నడుచుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగడం, శాంతి కాముకుడుగా ఉండడం, దేవుడు ఆయన పక్షాన పనిచేయడం, సాక్షాత్తు రాజులే వచ్చి ఆయనతో సంధి చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత గొప్ప స్థితిలోకి ఇస్సాకు వెళ్ళిపోయాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఉంటాయి, కానీ ఈరోజు ముగించేద్దాం అనుకున్నాను. 10:51 అయిపోయింది. అందుకనే ముందుకు వెళ్ళిపోతాను. ముగించేద్దాం. ఇవాళతోటి 6 క్లాసులు అయినా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళొచ్చు మనం. ఆ తర్వాత జీవించినంత కాలం ఇస్సాకు తండ్రి కంటే కూడా ఎక్కువ కాలం బతికాడు. ఇస్సాకు తండ్రి కంటే కూడా వృద్ధి పొందాడు కదా. అబ్రహాం గారు తనలో నుంచి ఒక్కడే వచ్చాడు.
ఇస్సాకు. ఇస్సాకులో నుంచి ఇద్దరు వచ్చారు, 2 జనపదాలు వచ్చాయి. అంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా ఆశీర్వాదం పొందినట్టే. అదే మూలం తండ్రే, కానీ స్థితి తండ్రి తర్వాత కంటే కూడా ఇస్సాకులో ఇంకా పెరిగిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే తను జీవించిన కాలం కూడా తండ్రి కంటే కొంచెం ఎక్కువే. ఆదికాండం 35వ అధ్యాయంలో 28, 29 వచనాలను మనం చదివితే, అమ్మా అది ఇస్సాకు ఎంతకాలం బతికాడు? 180 సంవత్సరాల కాలం ఆయన బతికినట్టు మనం చూస్తాం. మరి అబ్రహాం గారు బతికింది ఎంత? ఆదికాండం 25:7 వచనంలో మనం 175. అయితే తర్వాత యాకోబు మళ్ళీ తక్కువకే వెళ్ళిపోయాడు. యాకోబు బ్రతికిన కాలం ఆదికాండం 47:28. 17 సంవత్సరాలు బతికాను యాకోబు దినాలు. ఆయన అతడు జీవించిన సంవత్సరాలు 147 సంవత్సరాలు. 147 సంవత్సరాల కాలమే యాకోబు జీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటి యాకోబు జీవితంలో 2 భాగాలు. ఒకటి, ఏసావు వెళ్ళిపోయాడు కదా. ఏసావు వెళ్ళిపోయిన తర్వాత ఆయన 130 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు వచ్చాడు. ఏసావుతో కలిసి ఒక 17 ఏళ్ళు బతికాడు. మొత్తం కలిపి 147 సంవత్సరాలు యాకోబు జీవించినటువంటి కాలం కనపడుతుంది. మొత్తం మీద ఇస్సాకు బాగా వృద్ధి పొందినట్టే కనపడుతుంది. అన్నిటిలో కూడా ఇస్సాకుతోటే ప్రారంభం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల నెరవేర్పు ప్రారంభం ఇస్సాకుతోనే. ఇంకా క్రైస్తవ సాహిత్యంలో ఇస్సాకు క్రీస్తుకు ముంగుర్తుగా మనకి కనబడతాడు. ఎందుకు ఇస్సాకు ఎంత ప్రాధాన్యత ఉంది? యోసేపు కూడా మనకు ఒక చోట మాదిరి కనబడతాడు. యోసేపు కూడా 20 తులాల వెండికి అమ్మబడ్డాడు బానిసగా. అలా యేసు ప్రభు కూడా 30 తులాలకి అమ్మబడ్డాడు. యోసేపు 20 తులాలకి అమ్మబడ్డం ద్వారానే ఆ తర్వాత తన కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు, కరువు నుంచి కాపాడబడ్డారు. అతడు అమ్మబడి ఉండకపోతే వాళ్ళందరూ కరువుతో చచ్చిపోయేవాళ్ళు. అలాగే యేసుప్రభు 30 వెండి తులాలకు అమ్మబడకపోతే ఆయన ప్రజలకు కూడా రక్షణ లేదు. కాబట్టి అలాగే యేసేపు కూడా క్రీస్తుకు మాదిరిగా కనపడతాడు. అలాగే ఇక్కడ మరి ఈయన కూడా ఇస్సాకు కూడా, ఎందుకంటే మొట్టమొదటిగా దేవునికి బలి అర్పణగా ఇవ్వబడినటువంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, అదే కదా. మనుషులను కాపాడాలి అంటే ఆ మనిషి ప్రాణం విలువకు సమానమైనది ఇవ్వాలి. ఏ వెండి బంగారం డబ్బు ఏమి దానికి విలువ కట్టలేవు, ప్రాణానికి ప్రాణమే. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్సాకును ముందుగానే దేవుడు బలిగా అడిగాడు. అది మనకి ఆదికాండం 22వ వచనంలో కనబడుతుంది. ఆ సమయంలో కూడా ఇస్సాకు యొక్క ప్రవర్తన అంతా యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఎలా చెప్పబడిందో అలానే ఉంటుంది. కాబట్టి క్రీస్తుకు ముంగుర్తుగానే ఇస్సాకు కూడా మనకి కనబడతాడు. ఎందుకంటే మోరియా దేశంలో బలి అర్పణ ఇవ్వడం కోసం తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు ముందు తెలియదు. 3 రోజుల పాటు ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. మోరియా, మౌంట్ మోరీ వచ్చింది, పైకి ఎక్కాలి. ఎక్కినప్పుడు 2 మనుషులు కట్టెలే కనపడుతున్నాయి, నొప్పి కనపడుతుంది. సాధారణంగా ఇది వరకు బలిస్తే గొర్రె పిల్లను మేక పిల్లను బలిచ్చేవాడు. అది ఆ తండ్రిని చూశాడు. కానీ ఇప్పుడు బలి పశువు కనపడలేదు. ఆ ప్రశ్న అడిగాడు. దేవుడే చూసుకుంటాడని ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి ఈయనకి అనుమానం మొదలవుతుంది కదా. అయినా సరే తండ్రి మాట జవదాటలేదు, తండ్రిని విడిచిపెట్టలేదు, తండ్రి మీద పరుషంగా మాట్లాడలేదు, మౌనంగా తండ్రి వెంటే వెళ్ళాడు.
తన చితి తనే పేర్చుకున్నాడు. దేని మీద తన్ని దహించబోతున్నారో అది పేర్చే పనిలో కూడా తను సహాయపడ్డాడు తండ్రికి. ఆ తర్వాత అడిగాడు పాపం, బలిపశువు ఏది నాన్న? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇంకెంతసేపటికి బలిపశువు కనబడట్లా కాబట్టి ఈయన చేతులు కట్టేస్తున్నాడు. అర్థమైపోయింది నేనే అని. నేను పారిపోయాడా, ఎదురు తిరిగాడా? ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఆ పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించడం కోసం ఏ ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్మేసి చాలగా డబ్బులు అప్పు చేసి పాపం వాడికి మంచి ఉద్యోగస్తుని చేసి తండ్రి చచ్చిపోతే అప్పులోళ్ళు అబ్బాయి నీ చదువు కోసం మీ నాన్నని తప్పు చేశాడు, మీరు అప్పు తీర్చమంటే నాకేం తెలుసు, నా కోసం చేశాడా, ఏమో ఎందుకు చేశాడో, చచ్చినోడి దగ్గర వసూలు చేసుకోవడం నాకు సంబంధం లేదా అంటున్నారు ఇప్పుడు. అవి ఏమైనా మిగులుంటే మటుకు దీన్ని వదిలిపెట్టరా, ప్రతిదాన్ని వాటలేసి పట్టుకుపోవడానికి దెబ్బలాడతారా. కానీ ఆ తండ్రి చేసినటువంటి రుణానికి మటుకు మాకు సంబంధం లేదు. ఎలా తయారవుతున్నారు పిల్లలు? తప్పు తల్లిదండ్రులదే. ఆ విషయం ప్రేమ అది పిల్లాడికి అర్థమయ్యేలా పెంచట్లేదు. కాబట్టి వాళ్ళ మీదకి రాబోయేది వాళ్ళే ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు అంతే. అది ప్రేమైనా కావచ్చు, ద్వేషమైనా కావచ్చు. ప్రతీది బిడ్డలకి చెప్పే జరిగించాలి. ప్రతీది కూడా. ఎందుకు పిల్లాడు ఆడికేం తెలుసు అని మనం కప్పెట్టేస్తాం, దాచిపెట్టేస్తుంటాం. అది తప్పు. అలా చేయకూడదు. అలా చేయకూడదు. కష్టము సుఖం పిల్లాడికి తెలియాలి. ఆడికి తెలిసే జరుగుతూ ఉండాలి అంతా. అప్పుడు ఆడికి ఒక అనుభవం వస్తుంది. అవన్నీ వాడికి దూరంగా పెడతాం. ఆడికి ఎందుకు అప్పు చేసేయని ఆడికి బండి కొనియాలి. కానీ దానికోసం ఎన్ని అవస్థలు పడుతున్నారో ఆడికి తెలియకూడదు. డబ్బులు ఎక్కువనే మా నాన్న కొనిచ్చాడు అనుకుంటున్నాడు. ఆడికి తెలియట్లే. ప్రతీది తెలియబడాలి. ప్రతీది నువ్వే బలి అర్పణ కాబోతున్నావు అనే సంగతి ఇస్సాకు తెలియలేదా? కాళ్ళు చేతులు కట్టేశాడుగా, చితి మీద పడుకోబెట్టాడుగా, కత్తి తీశాడుగా పెక్కోసేయడానికి. మారు మాట్లాడా ఇస్సాకు? మారు మాట్లాడలే. ఇది యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి వర్ణింపబడింది. ఇక్కడ ఒకేలా మనకి కనబడుతూ ఉంటుంది. అది కాదు 22:6-13 ఏం జరిగిందో అది చూడండి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5-8 వరకు చదివితే అక్కడ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, అలాగే మన పితరుడైన ఇస్సాకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని చెప్పచ్చు. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అని చెప్పేసి. మన పాత నిబంధనలోకి వెళితే మన పితరుడైన ఇస్సాకు కలిగి ఉన్న ఈ మనసును మీరును కలిగి ఉండండి అని మనం చదువుకోవచ్చు. ఇస్సాకు కూడా ఆ రకంగానే నడుచుకున్నాడు, ప్రభువులాగానే కదా. ప్రభు శిలువ మరణమునందునంతగా తగ్గించుకున్నాడు అని 8వ వచనంలో మనం చదువుతాం. అలాగే ఇస్సాకు కూడా దహన బలిగా అర్పింపబడడానికి తన్ను తాను అప్పచెప్పేసుకున్నాడు. ఎదురు తిరగలేదు, ఏడవలేదు, పారిపోలేదు. పూర్తిగా తండ్రికి విధేయుడైపోయి ఆయన చేతిలోకి వెళ్ళిపోయాడే తప్ప. ఎందుకంటే అది యెషయా 53:8 ఉంటుంది. కొనిపోబడను అతడు అతిక్రమాలను బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. ఆయనను ఈ సంగతిని ఆలోచించిన వారు ఎవరు ఆలోచించలేదు. ఏం చదివాను ఇప్పుడు? 8 రైట్. ఇంకా కొంచెం మనం పైకి వెళ్తే 7 చూడు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు, గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇస్సాకు కూడా సేమ్.
యెహోవా ఈరే అని చెప్పాడు. అదేం ప్రశ్నించలేదు. మళ్ళీ దేవుడే చూసుకుంటాడు అన్నావు కదా, నా చేతులు కట్టేస్తున్నామండి, నన్ను పడుకోబెడతామండి, నన్ను చెప్పేద్దాం, నన్ను కాల్చేద్దానంటున్నామండి అని ఏం అడగలా. అడిగాడు ముందు గొర్రెపిల్ల ఏది అని. యెహోవా ఈరే అని అబ్రహాం గారు చెప్పాడు. కానీ జరుగుతుండేదంతా చూస్తుంటే భిన్నంగా నడుస్తుంది. కాబట్టి ప్రశ్నించాలి, కానీ ప్రశ్నించలా, మౌనంగా ఉండిపోయాడు. అది క్రీస్తుకు మాదిరిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలా మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభువే చెప్పిన మాట మనం చూస్తాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు, కానీ చేయటానికే వచ్చాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికే వచ్చాడు అని యేసుప్రభు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తాం. అనేకులకు విమోచన క్రయధనంగా తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలా సైలెంట్గా ఉంటుందో అలానే తన తలకాయ నరికేయబోతున్నా అలానే మౌనంగా ఉండిపోతుంది. అలాగే ఈయన కూడా ఉండిపోయాడు అనడానికి ఇక్కడ ఇస్సాకు క్రీస్తుకు ముంగుర్తుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటాడు. కాబట్టి ఇస్సాకును ఎందుకు మనం ధ్యానించాలి, ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలా? అబ్రహాం గారికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇస్సాకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అబ్రహాం గారి గురించే మనం మాట్లాడుకోవడం కాదు. ఇస్సాకు అబ్రహాం గారికి సహించకపోతే, తనకి సహకరించకపోతే అబ్రహాం గారు చేయాలనుకున్నది చేయలేడుగా. అబ్రహాం గారు తను చేయాలనుకున్నది చేయడానికి ఇస్సాకు యొక్క సహకారం కూడా ఇక్కడ ఉపయోగపడింది. వీళ్ళిద్దరూ లేకపోతే, ఇద్దరి సహకారం లేకపోతే అక్కడ జరగాల్సిన కార్యం జరగదు, గందరగోళం అయిపోతుంది. కాబట్టి అబ్రహాం గారు ఎంత ముఖ్యుడో ఇస్సాకు కూడా అంతే ముఖ్యుడిగా మనం బైబిల్లో కనబడుతూ ఉంటాడు. ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ఒక 10 పాయింట్లు చూసాం ఇప్పటిదాకా మనం. ఒకటేంటి, ఇస్సాకు అను పేరుకు అర్థం నవ్వు కదా. నిండు వృద్ధాప్యంలో శారమ్మ గారికి స్త్రీ ఆ యొక్క ధర్మం కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా వీళ్ళలో నుంచి ఇంకా బిడ్డ అనేది బయటికి రాడని లోకమంతటికి తెలిసిపోయిన తర్వాత నిండు వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసులో ఆమె ఇస్సాకును కనడం ద్వారా అందరి నోట నవ్వు, అందరి నోట. అబ్రహాం గారు నవ్వు ఉంటాడు, శారమ్మ గారు నవ్వు ఉంటుంది, ఇక వచ్చే వాళ్ళందరూ, విషయం విన్న వాళ్ళందరూ అందరూ నవ్వడమే అని నవ్వి ఇస్సాకుకు పేరైపోయింది. తర్వాత రెండవదిగా ఇస్సాకు దేవుని వాగ్దాన పుత్రుడు. ముందుగానే వాగ్దానం చేసి ఇస్సాకు ఏమవుతాడో ఇదంతా దేవుడు ముందుగానే తెలియపరిచి బిడ్డను ఆయనకి ఇచ్చినవాడుగా మనకి కనబడుతూ ఉంటాడు. కాబట్టి ఈయన దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం నెరవేర్పే ఇస్సాకు. ఆ తర్వాత మూడవదిగా అబ్రహాము ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించేసి మళ్ళీ ఆత్మీయంగా ఆ బిడ్డను మళ్ళీ పొందాడు. శరీర సంబంధంగా పుట్టినటువంటి ఆ ఇస్సాకు నిజంగా బలి అర్పణ అయిపోయినట్టే, ఇచ్చేసాడు. అబ్రహాం గారు ఏమీ దాచుకోలేదు, ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత దేవుడే మళ్ళీ తరకి తిరిగి ఆ బిడ్డని ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకుడు ఆత్మీయంగా రూపుదిద్దుకున్నాడు. శరీరం అలా అయిపోయి ఆత్మీయంగా. అది 3. 4వది చూస్తే ఇస్సాకు దేవుని సంకల్పంతోనే ఎంపిక చేయబడినటువంటి భార్యను ఆయన పొందాడు కదా. ఆ తర్వాత బిడ్డల్ని పొందడం కోసం దేవుని ప్రార్థించిన వాడుగా కూడా ఉన్నాడు. బిడ్డల్ని సంపాదించుకోవడానికి దేవుని అడగాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని పాదాలు పట్టుకొని ఉండాలి. చలకాలం పిల్లలు పుట్టలే, 20 సంవత్సరాల పాటు. పెళ్ళి అయిన తర్వాత 20 ఏళ్ళ వరకు
బిడ్డలు పుట్టలేదు. ప్రతి క్షణము దేవుడు వారికి ఆశ్చర్యాలని చూపించాడు. ఈ లోకరీతికి విరుద్ధంగా జరిగించాడు అన్నీ కూడా. ఇసాకు పుట్టుక లోకరీతికి విరుద్ధమే. స్త్రీ ధరం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీ బిడ్డను కనలేదు, అది అసాధ్యం. అలాంటప్పుడు ఇసాకునిచ్చాడు. అలాగే ఇసాకు పెళ్ళి అయినట్టునే పిల్లల్ని వల్ల మళ్ళీ 20 ఏళ్ళు అందరూ రిబ్బకమ్మ ఇసాకు గొడ్డుమూతోళ్ళు, వీళ్ళకి పిల్లలు లేరు. ఊరి జనం వల్ల ఉన్న ఆ ఇంట పుట్టిన దాసులే ఉన్నారు. దాదాపు అప్పటికి ఒక 600 కుటుంబాలు ఉండుంటాయి వాళ్ళ చుట్టూ. వాళ్ళందరిలో కూడా వెల్లడైపోయింది బిడ్డలు లేరు. అబ్రహాం గారికి పిల్లలు లేనట్టు వీళ్ళకి కూడా 20 ఏళ్ళనే పిల్లలు లేరు. అప్పుడు ఈయన ప్రార్థన విని 20 ఏళ్ళ తర్వాత బిడ్డల్ని ఇచ్చినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఈయన చాలా శాంతి కాముకుడు. బోల్నంత బలగం ఉన్నా, దేవుని సహకారం ఉన్నా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా లేడు. శాంతి ఎప్పుడు కూడా చాలా శాంతిగా, ఇక్కడ కాదంటే అలా 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 వెళ్ళిపోయాడే తప్ప రిబెలియన్ కాల. ఎప్పుడు కూడా వాళ్ళ మీద తిరగబడలా. అయినా సరే భయపడి రాజులు వచ్చి ఈయనతో సంధి చేసుకున్నారు. తల్లాగనే మనం కూడా అనమాట శాంతియుతంగానే ఉండాలి, శాంతి కాముకులుగానే ఉండాలి. అలాగే ఇస్సాకు దేవునితో చాలా సన్నిహితంగా మలిగి దేవుని మాటకు విధేయత చూపినటువంటి వాడు ఇస్సాకు. ఆ తర్వాత 8 చూస్తే అతనిలో నుండి 2 జనపదాలు, ఒకదానికంటే ఒకటి బలమైన జనపదాలు ఆయనలో నుంచే వచ్చాయి. అబ్రహాం గారితో ఏదైతే దేవుడు చెప్పాడో అది ఫలించటం మొదలైపోయింది. ఆ తర్వాత 9వదిగా ఈయన తండ్రి కంటే ఎక్కువ కాలం బతికాడు, తండ్రి కంటే ఎక్కువ వృద్ధి పొందాడు. అబ్రహాం గారి నుంచి ఇసాకు ఒకడే వచ్చాడు. ఈయనలో నుంచి 2 జనపదాలు, చాలా బలమైన జనపదాలు వచ్చాయి. తండ్రి కంటే ఒక 5 ఏళ్ళు ఎక్కువే ఈయన బతికినవాడు. ఇంకా చివరిగా చూస్తే ఈ క్రైస్తవ సాహిత్యంలో మనకి క్రీస్తు, ఈ లోక రక్షకుడైన క్రీస్తుకు ముంగుర్తుగా మనకి ఇస్సాకు కనబడుతూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుని గురించి ఎంతగా మనం తెలుసుకుంటామో, ధ్యానిస్తుంటామో, ఇస్సాకును గురించి కూడా అలానే తెలుసుకుని ధ్యానించాలి. ఇందులోంచి కీ పాయింట్స్ 3 పాయింట్లు చెప్పేసుకొని మనం ముగించేసుకుందాం. మరి ఒకటి ఏంటంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల నెరవేర్పు ఆరంభం ఇసాకైతే, ఆ నెరవేర్పుల కొనసాగింపే కదా అబ్రహాముకి ఈయన కొనసాగింపు అయిపోయాడు. అబ్రహాము ఇసాకు అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ దినాలలో మరి ఇశ్రాయేలీలందరికీ మూల పురుషుడు అబ్రహాం గారే అని చెప్పుకుంటున్నాం. ఒక ఇశ్రాయేలీలకే కాదు, ఎదోమీయులు కూడా మూల పురుషుడు ఇస్సాకు కదా. ఎదోము జనానికి కూడా మూల పురుషుడు ఎవరు? ఇస్సాకే కదా. అబ్రహాం గారు ఇశ్రాయేలీకి మట్టుకే మూల పురుషుడుగా చెప్పడితే, ఇక్కడ 2 జనపదాలకు మూల పురుషుడు ఇస్సాకు. కాబట్టి బ్లెస్సింగ్ డబుల్ అయింది కదా, 2 అయింది. తర్వాత ఇస్సాకు యొక్క శాంతియుత విశ్వాస జీవితం ప్రజెంట్ డేస్ విశ్వాసులందరికీ కూడా ఆదర్శం. మనందరూ కూడా ఇస్సాకు లాగానే నడుచుకోవాలి. ఒక మాదిరి చక్కగా మన ముందు ఆయన పెట్టి వెళ్ళిపోయాడు. అలా నడుచుకోవడం వల్ల ఫలితం ఏమైనా తక్కువగా ఉందా? అత్యధికమైన అభివృద్ధి. రాజులే ఆయనకి భయపడ్డ పరిస్థితి. రాజులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సంధి చేసుకున్నారు. అంత గొప్ప స్థితి కదా. మనం దేవుని పట్ల యథార్థంగా ఆయన మాట చొప్పున నడుచుకుంటూ ముందుకు సాగుతుంటే దేవుడు మనల్ని హెచ్చరించకుండా ఉండడానికి ఆయన మానవమాత్రుడా, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. నిజమే, చాలా గొప్ప బలం ఉంది ఇస్సాకుకి. అవసరమైతే ఆ గెరార్ను ఆక్రమించేసుకుని సింహాసనం ఎక్కి కూర్చోగలడు. ఎందుకు రాజు భయపడిపోయాడు?
వీళ్ళే కనుక తిరగబడి మన మీద పడితే మనం ఎందుకు పనికిరాము, ఇది చాలా గొప్ప బలం గల జనమని భయపడిపోయి తానే ముందు వచ్చేసి సంధి చేసేసుకున్నాడు ఏకంగా. దాని కొరకు ఏమైనా ఇస్సాకు ఏమైనా ప్రయాసపడ్డా? లేదు. కేవలం దేని మీద భయభక్తులు చూపించాడు అంతే. తండ్రి చూపినటువంటి మార్గంలో శాంతియుతంగా ఆయన వెళ్ళిపోయాడు. ఆ విశ్వాసాన్ని అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాడే తప్ప ఇంకా ఎక్కువగా నడుచుకోలే. తండ్రి చూపిన మార్గమే అంత వృద్ధికి కారణమైంది కదా. కాబట్టి ఇక్కడ ఇస్సాకు చరిత్ర విధేయత, నమ్మకం మరియు దేవుని విశ్వాస్యతకు గుర్తుగా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇస్సాకును గురించి చదవండి. ఇస్సాకు ఎక్కడ మనకి ఎంటర్ అవుతాడు? 21వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు. అక్కడి నుంచి ఇస్సాకును గురించి మనకి మొదలవుతుంది కదా. కాబట్టి ఇస్సాకును గురించి కూడా చదవండి. అబ్రహాం గారి గురించి అయితే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అక్కడ మొదలవుతుంది. తర్వాత 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నుంచి కంటిన్యూషన్. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ 27వ అధ్యాయం దాకా కనబడతాడు. మరి యాకోబుని దీవించి పంపించేస్తాడు. ఆ తర్వాత చనిపోయింది. మళ్ళీ చనిపోయేదాకా మళ్ళీ ఇస్సాకు గురించి ఏం కనపడదు. మళ్ళీ యాకోబు ఏశావులు ఇద్దరు కలిసి తండ్రికి అంత్యక్రియల్ని ఇద్దరు కలిసి జరిగిస్తారు. అక్కడ మట్టుకే మళ్ళీ కనపడతాడు. 27వ అధ్యాయంతో ఆగిపోతుంది. 21 నుంచి 27 వరకు ఇస్సాకుని గురించి చదవండి. ఏ రకంగా ఆయన మనకి మాదిరో, ఏ రకంగా ప్రభువుకు ముంగుర్తుగా ఆయన ఉన్నాడో అది కూడా మనకి కనబడతాడు కదా. ఇవన్నీ ఎందుకోసం రాయబడ్డాయంట? ఎందుకు రాయబడ్డాయి? మనకు బోధ కలగడం కోసమే. ఎన్ని మనకి బోధ కలగడానికి, ఆశీర్వాదం పొందడానికి ఒక దారి. నువ్వు ఆశీర్వాదం పొందాలనుకుంటే ఎలా నడుచుకోవాలి అనే దాన్ని బోధించడం కోసమే. ఈ బోధన అనుసరించి మనం నడుచుకున్న రోజున ఖచ్చితంగా ఆశీర్వాదాలను పొందుతాం. మనకి ఆశీర్వాదాలని దాచిపెట్టి అవి పొందే మార్గాన్ని ఉపదేశించినటువంటి దేవుడు. ఆయన ఆరాధించడానికి ఎందుకంటే కారణాలు మనకి అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన ఇస్సాకును గురించి నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవ తండ్రి, మరి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి లోకరక్షకుడిగా మరి యేసు ప్రభువుని పంపించారు. అందుకు ముంగుర్తు మాకు ఆదికాండంలోనే 22వ అధ్యాయంలోనే ఇస్సాకు రూపంలో మీరు మాకు చూపించిన వారుగా ఉన్నారు నాయన. మరి తండ్రి మాటకు విధేయత చూపించి ఆయన తను బలి అర్పణ అయిపోవడానికి ఇస్సాకు సిద్ధపడిపోయాడు. మరి వధకు తేబడిన గొర్రె పిల్లలాగానే ఉండిపోయాడు. అదే రీతిన యెషయా 53వ అధ్యాయంలో మీ గురించి ముందుగానే ప్రవచింపబడినటువంటి వాక్కు ఆ తర్వాత సువార్తల్లో మీరు నెరవేర్చిన వారుగా ఉన్నారు. నమ్మదగిన దేవ, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి మా పితరుడైన ఇస్సాకును గురించి కూడా మరి తెలుసుకొని ఆయన యొక్క జీవిత విధానాన్ని మేము అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆయన అబ్రహాం కంటే ఇస్సాకు ఆశీర్వదింపబడిన రీతిని మేము కూడా ఆశీర్వదింపబడడానికి, మాకు ఒక బోధ కలగడానికే ఇవన్నీ మా ముందు పెట్టారు. కాబట్టి వీటిని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ మాటలను మన ప్రభు అయిన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలను చదువుదాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవియు. మరి ఏ ఆజ్ఞయనో ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించడం కాక ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడిని బలహీన ప్రభా నేను మాట్లాడడానికే నిలబడిపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయం మరొక మారు తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అత్యంత శ్రేష్టమైన సమయానికి మనం వస్తున్నాం. ప్రభు దేహానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ మనం పాలు పొందడానికై సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో ఏ రీతిగా మనల్ని మనం మరి సరిదిద్దుకొని పాలు పొందాలి అనడానికి మరి దేవుడు మనకి ఇస్తున్న ఈ లేఖన భాగాన్ని మనం చూద్దాం. పౌలు గారు మరి రోమా సంఘానికి రాస్తూ ఆయన మరి ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండడం అంటే తీసుకొని ఎగ్గొట్టేస్తుంటారు. తీసుకొని మళ్ళీ తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టేస్తుంటారు కదా. మన వాళ్ళు గట్టిగా దెబ్బలాడేటప్పుడే నేను నీకేమైనా అచ్చున్నానా అంటారు కదా, లేదా? కాబట్టి ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే అది వెంటనే మనం తిరిగి ఇచ్చేసేయాలి. ఒక విషయంలో మటుకు ఉండొచ్చు అంటాడు, కేవలం ప్రేమ. ప్రేమించుట విషయంలో తప్ప అంటే బాకీ పడద్దు అంటాడు. అంటే నిరంతరము ప్రేమ పొందుతూ ప్రేమిస్తూ ప్రేమ పొందుతూ ప్రేమిస్తూ కంటిన్యూషన్ ఉండాలి. అయితే మిగతా విషయాల్లో అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు తెగతింపులు, ఎవరికి బాకీ పడకూడదు, ఎవరికి రుణపడకూడదు. కానీ ప్రేమ విషయంలో మాత్రం అలా ఉండాలి. ఇది అవసరం. అంటే ఇది దేవుని ముఖ్య లక్షణం. దేవుడు ఎలా ఉంటాడంటే ప్రేమలాగానే ఉంటాడు అని చెప్పేసి. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే పొరుగువానిని ప్రేమించడమే. ఈ పొరుగువానిని ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. పాత నిబంధనలో ప్రభు అందరికీ ఇచ్చింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మనం నిర్గమకాండము 20వ అధ్యాయంలో చదువుతాం. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. ద్వితీయ ఉపదేశం అంటే ఖచ్చితంగా అవన్నీ ముందు వచ్చేసినాయి. నిర్గమకాండంలోనూ లేవియ కాండంలోనూ సంఖ్యాకాండంలోనూ ఏమొచ్చినాయో అవి మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో రిపీట్ అవుతాయి అన్నమాట. దాని పేరే అది, ద్వితీయ ఉపదేశం. రెండవసారి ఉపదేశించింది. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏవైతే 10 ఆజ్ఞల్ని దేవుడిచ్చాడో అవి మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో మళ్ళీ రిపీట్ అవుతాయి. అది మొత్తం 10 ఆజ్ఞలు కదా. కానీ ఈ 10 ఆజ్ఞల్ని 2గా సంక్షిప్తం చేసి చెప్పాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది యేసు ప్రభు ఏం చెప్పారో దానిని బట్టి. ఇక్కడ ఆయన సొంతంగా ఏం చెప్పట్లేదు. నేను ఏమైనా పొందాను, ఏదన్నా నేను ఇస్తున్నాను అంటే అది ప్రభు వల్లే నేను పొందాను. ఆయన ఏం నాకైతే చెప్పాడు అదే నేను మీకు చెప్తున్నానని చెప్పాడు తప్ప తన సొంత మాటలు ఇప్పుడు ఎక్కడ చెప్పలే కదా. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి, ఎలాగనగా అంటే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు అన్నాడు కదా. ఎలా అంటే వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలొద్దు, ఆశించొద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయి ఉన్నా ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనే దానిలో సంక్షిప్తమై ఉండిపోయింది. 10 ఆజ్ఞలు మొదటి 3 దేవునికి సంబంధించినవి.
యేసు ప్రభు చెప్తారు చూడండి, మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 35 నుంచి మనం చదివితే ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు ఆయన శోధించడానికి ప్రశ్నేశాడు. ఆయన ఏం చేయదో తెలుసుకుందామని కాదు, నాకే అంతా తెలుసు, నువ్వేం చెప్తావు, ఆయన శోధించడానికి ప్రశ్నేశాడు. ఏంటది? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. మరి ఆ ముఖ్యమైనది ఏంటి? ధర్మశాస్త్రోపదేశుడు తెలీదా? నాకు తెలుసు అంతాను, నీకేం తెలుసు చెప్పు అని దేవుణ్ణి, మనిషి కుమారుని పరీక్షించడానికి ఓ మానవ మాతృడు అడుగుతున్నటువంటి ప్రశ్న. అప్పుడు ఏం చెప్పడినా, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞయు ఆ మొదటి దాని లాంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఈ ఆధారమై ఉన్నాయి. ఇవి రెండే అని యేసుప్రభు చెప్పాడు. కానీ మరి నిర్గమకాండంలో 10 ఉన్నాయి, అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మళ్ళీ 10 కనపడుతున్నాయి. మరి ఇక్కడ ఈయన 2 కింద చేసి చెప్పేశాడు, సంక్షిప్తం చేశాడు. సంక్షిప్తం ఎలా సంక్షిప్తం అయ్యాయంటే 1, 2, 3 ఉంటాయి. ఈ 3 ఆజ్ఞలు దేవుణ్ణి ఆరాధించడానికి. ద్వితీయోపదేశకాండము 6, 5. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఆ మొదటి 3 వచనాల్లో 3 ఆజ్ఞలు అంటే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మొదటి 3 ఆజ్ఞలు దీనికి సంబంధించినవి. ఎలా ఉంటాయి ఈ 3ను చూడండి. ఏం చెప్తాడు ఆయన? ఈ 3 ఒకటి ఏంటంటాడు? ఈ దేవుడైన యెహోవాను నేనే. తర్వాత రెండవదిగా ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీకు ఉండకూడదు. ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అలాగే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవన్నీ దేవునికి సంబంధించినయే. 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినయే. అది ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6, 5లో చెప్పినట్టుగా నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి అని మొదటిది. ఆ తర్వాత 4 నుంచి ఉంటాయి. 4వ దాని నుంచి అంటే ఇందులో 12 అన్నమాట. నిర్గమకాండం 20:12లో నీ తల్లిదండ్రిని సన్మానించు, అక్కడితో మొదలెట్టాడు. ఆ తర్వాత నరహత్య, వ్యభిచారం, దొంగిలడం, పొరుగుమని అబద్ధ సాక్ష్యం, అలాగే పొరుగువాని ఏదైనా ఆశించటం, ఇవన్నీ కూడా మనుషులు ఇతరులకు చెందినటువంటివి. 3 దేవునికి చెందినవి, మిగతా 7 ఇతరులకు చెందినవి. అందులో ఆత్మీయంగా చూస్తే తల్లి తండ్రి కూడా ఇతరులే. శరీర సంబంధంగా తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఆత్మీయంగా చూసినప్పుడు వారు కూడా ఇతర మానవులతో సమానమే. ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు అది. ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నీ కోసం వెతుకుతూ వచ్చారు, బయట కనిపెడుతున్నారంటే ఆయన చెప్పాడు అప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే అని చెప్పడం ద్వారా తల్లి సోదరులు కూడా ఇతరుల మనుషులతో కలిపేశాడు ఆయన. కాబట్టి మిగతా 7 మనుషులకు సంబంధించినవి, మొదటి 3 దేవునికి సంబంధించినవి. ఆ 10ని 2 కింద సంక్షిప్తం చేసి యేసు ప్రభు చెప్పాడు. అది ఇక్కడ పౌలు గారు కూడా ఈ రోమా సంఘానికి చెప్తూ ఇక్కడ కూడా అదే మాట అయినా
చెప్తూ ఉన్నాడు. ఏమంటాడు కానీ ఒక్కరినొక్కడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఎలాగనగా అది వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నా సరే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలా అని యేసుప్రభు రెండవదిగా చెప్పాడే, దానిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చడమే. మరి మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువారమేనా? ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మనం ప్రభువుకి వారసులం కావాలి. ప్రభు ఏం చెప్పాడు? నా గురించి ఏమేమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ నెరవేరిపోయాయి అన్నాడు. లూకాసు వార్తలు 24వ అధ్యాయంలో 44వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఉంటుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట ఇదిగో నెరవేరింది. ఇవన్నీ నెరవేరాయి. మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చుటకే కానీ కొట్టేయడానికి రాలేదు అని చెప్పాడు. కాబట్టి ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దేహానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రసంలో మనం పాలు పంపులు పొందాలంటే మనం కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం కావాలి. మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? ఎలా అంటే మన ఇంటి వీళ్ళకి సంబంధంగా అప్పుడు కానుకలు ఇచ్చేవారు. బాగా గొర్రెలు నట్టుకెళ్ళి, మేకలు నట్టుకెళ్ళి ఇచ్చేవారు, ధాన్యం పట్టుకెళ్ళి ఇచ్చేవారు, ఇవన్నీ పట్టుకొచ్చి పడేసేవారు. అది కాదు. దానికంటే ముందు చేయాల్సింది ఇంకొకటి ఉంది, ప్రేమించడం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించడం. మీ దగ్గర ఉంది పట్టుకెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చేయడం. అంతకంటే ముందు నీ ఇంటి దగ్గర చేసి అవన్నీ నిలబడితే వారికి ఇవ్వడం, అది ముఖ్యం. అది మానేసి నేను దేవునికి ఇస్తాను, దేవునిది అంటే అది కూడా చెప్పాడు యేసు ప్రభు పరిశీలన శాస్త్రాలను ఉద్దేశించి. కొరబాను అనే మాట వాడాడు. కొరబాను అంటే దేవార్పితము అని చెప్పేసి. ఎవరైనా తల్లికి తండ్రికి నేను ఇవ్వకూడదు, వాళ్ళకి నేనేం ఇవ్వకూడదు అని కఠిన హృదయాలు ఉంటే వాళ్ళు ఏమనేవారంట? దేవుణ్ణి అడ్డం పెట్టుకునేవారంట. అమ్మా ఇది కావాలా? అయ్యో ఇది కొరబాను, నాన్న ఇది కావాలా? ఇది కొరబాను అని చెప్పాడంట. అంటే ఈ దేవార్పితం, నీకు ఇవ్వడం కుదరదు. తల్లికి ఇవ్వడానికి తండ్రికి ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు కొరబాను అని చెప్పేవారట. తల్లికి తండ్రికి ఏమన్నాడు, ఇంక ఇతరులకి ఏమిస్తారు? అంటే మానవుల్లో ఎలాంటి హృదయాలు కలిగి ఉంటారో అప్పుడే చెప్పాడు. అప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారు. ఆస్తిపాస్తులన్నీ లాగేసుకుని ముసలాన్ని తీసుకెళ్ళిపోయి అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో. ఆస్తిపాస్తులన్నీ ముందే లాగేసుకుని రాయించేసుకుని, నేను అలా చూసుకుంటానమ్మా, నేను ఇలా చూసుకుంటాను నాన్న అని చెప్పేసి చాలా తీర్పులు చెప్పేసి చక్కగా తీసుకెళ్ళిపోయి రిజిస్టర్ ఆఫీస్ కాడ సంతకం పెట్టించేసుకుని మొత్తం లాగేసి రోడ్డు మీద నిలబెడుతున్నారు కన్న తల్లిదండ్రులు. ఇటీవలే ఒక వృద్ధుడు తన అల్లకి బయట పెట్టేశారంట. ఇది ఆ విషయం ప్రభుత్వం దాకా వెళ్ళింది. పెద్దలు వచ్చారు, మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారండి. మరి పేపర్లో పడింది. వచ్చి మొత్తం విచారణ చేసి ఆ ముసలాడి దగ్గర నుంచి ఏమేమి రాయించుకున్నారో అవి తిరగరాయించేశారు. ముసలాడికి తిరగరాయించేశారు.
ఇప్పుడు అటువంటి చట్టం తీసుకొచ్చారు. పొరపాటున తల్లిదండ్రులు బిడ్డలకు రాసేస్తే ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు కనుక చూడకపోతే తిరిగి తీసేసుకోవచ్చు. ఆ తల్లిదండ్రులకు మళ్ళీ అది తిరిగి వెనక్కి తీసేసుకోవచ్చు వాళ్ళు. అలాంటివి తీసుకొచ్చారు ఇప్పుడు చట్టం. ఇప్పుడు రాసేసుకుంటే సరిపోద్ది, తర్వాత వాళ్ళని తన్ని తరిగేయచ్చు అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు పెట్టేది మొత్తం లాగేసుకుంటారు. మొత్తం వెనక్కి ఆ ముసలికి రాసేస్తారు మొత్తం. అసలు ఇంత అవసరమా? కన్న బిడ్డలు తల్లిదండ్రులు చూసుకోవడానికి పెద్ద మనుషులు ప్రభుత్వం కలగజేసుకోవాలా? వాళ్ళు ఇచ్చిన జన్మే కదా నీది. నువ్వేమై ఉన్నావు? వాళ్ళ రక్త మాంసాలే కదా నువ్వు. వాళ్ళ రక్త మాంసాలే ఒక ప్రతిరూపంగా వచ్చుండి మూలమైన వాళ్ళని తంతావా, తిడతావా, కొడతావా? తాగుతాగు డబ్బులు ఇవ్వట్లేదని తల్లిని చంపేసి వాళ్ళు ఉన్నారు. తాగి ఏం చేస్తున్నారో తెలియక తండ్రిని గుట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ బాగా మత్తు అయిపోయి బిడ్డని గుట్టి చంపేసిన తండ్రి కూడా ఉన్నారు. ఇది మట్టుకు మనకు బాగా దొరుకుతుంది, నాణ్యమైన కదా, దొరుకుతుంది, మంచిది. ఇది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. చెడిపోతున్నారు, ఇలా చెడిపోతున్నారు దారుణంగా. అందుకని ఏం చేశాడు ప్రభు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తేనే ఆయన దేహంలోనూ రక్తంలో పాలు పంపులు పొందే అర్హత నీకు లభిస్తుంది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడం, నీ పోలికగా పుట్టినటువంటి మనుషులను ప్రేమించడం. ఈ రెండు చేయడమే ధర్మశాస్త్ర నెరవేర్పు. నేను బాప్తిసం తీసుకుంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు కాదు. నేను మారుమనసు పొందేశాను, రక్షింపబడిపోయాను, బాప్తిసం పొందేశాను, ఇది కాదు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తావు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే. ఎవరైనా మన ఇంటికి చాలా ముఖ్యులు వస్తున్నారనుకోండి, వాళ్ళంటే మనకి చాలా ఇష్టం, మంచోళ్ళు అనుకోండి. అప్పుడు ఏం చేసి పెట్టాలి వాళ్ళకి? నేను కోడి బిర్యానీ చేసి పెడతాను, లేకపోతే మటన్ బిర్యానీ చేసి పెడతాను, లేకపోతే పీతలు అట్టుకొచ్చి చేపలు అట్టుకొచ్చి చేసి పెడతాను, లేకపోతే అవి కొంటే అని నువ్వు అనుకోవడం కాదు. ఆయన ఏం తింటాడో తెలుసుకుని అది చేయాలి. అది కదా ఆయన నువ్వు ప్రేమించడం, గౌరవించడం అంటే. నీకు నచ్చింది నువ్వు చేయడం కాదు. ఆయన తింటాడో తిండో. నాలుగు ఉంటాడు అని భోజనానికి పిలిచారు, మంచి బిర్యానీ చేసామనుకో, ఆ వాసనకి అంటాను నేను. అప్పుడు నాకు పెట్టినట్ట నాకు ఏం కావాలో అడగాల. అమ్మ నాకు పప్పు చారు పెట్టి చాలు, పప్పు చారు పెట్టి చాలు అంటాను. హ్యాపీగా తింటాను. అది కదా తృప్తిగా పెట్టడం అంటే. నీకు నచ్చినట్టు పెట్టడం కాదు. అవతల ఏం తింటారో తెలుసుకుని పెట్టాలి. ఏం చేయమంటారు, ఏం తింటారు మీరు అని అడగాలి. మొన్న ఇమానాయుడు గారు అదే అడిగారు, అన్న ఏం చేయించినవి కానీ బాబు నాకు వద్దు, చికెన్ వద్దు, మటన్లో వద్దు, నాకు నువ్వు చక్కగా పప్పు చారు పెట్టి చాలు, అలాంటివి నాకు ఎక్కలేదని చెప్పి ఆయన అడిగాడు ఏం చేయించమంటారు. ఎందుకంటే మనం చేసి పెడతాం కదా ఇక్కడ. ఇది మటను లేదా చికెను లేదా చేపలు ఇవన్నీ చేసి పెడతాం. వాళ్ళు వచ్చినప్పుడు తింటారు. వాళ్ళు పీతలు లేవా అని అడుగుతారు. చికెను మటను చేపలు ఇవన్నీ పెడితే పీతలు దొరకవా సిస్టరు అని అడుగుతారు వాళ్ళు. అవును, వాళ్ళ ఆశ ఇది, మన ఆశ. తప్పడానికి ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి మనకి ఇష్టం. అతిథి ఎవరు వస్తున్నారో వారికి ఆతిథ్యం ఇవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు వారికి ఏది కావాలో, వాళ్ళు ఏం తింటారో అడిగి చేసి పెడితేనే నువ్వు హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమించినట్టు. అంతేగాని ప్రేమ ఎక్కువైపోయి నీ ఇష్టానికి నువ్వు చేసేసుకుంటే, మార్తమ్మ గారిని ఏమన్నాడు యేసు ప్రభు? మార్తమ్మ గారు చాలా ప్రయాసపడుతుంది యేసు ప్రభు కోసం. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి చెప్పేసి చెమటలు ఎక్కేస్తుంది. మరి అమ్మగారు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వింటుంది. అప్పుడు రసరసలాడుతూ వచ్చేసి ఒక రకంగా ప్రభువుని కూడా దెప్పొడిచింది. నీకేం అనిపించట్లేదా? నేను నీకోసం ఇంత కష్టపడుతుంటే సాయం చేయమని ఈవిని పంపొచ్చు కదా, కాళ్ళకాడ అట్టు పెట్టి కూర్చుంటావా అన్నట్టుగా మాట్లాడింది. ఆయనకి కావాల్సిందేంటి? నేను చేసి పెట్టేదా?
ఆయన చెప్పేది వినడం ఆయనకి కావాలా? ఆ పని మరియమ్మ గారు చేస్తుంది. అది ఆయనకి నచ్చింది. కాబట్టి వచ్చిన అతిథికి నచ్చింది చేయాలి. అలా అని కొంతమంది రకరకాల ఏవో రకాలైన కోరికలు కోరతారు, అవన్నీ మనం చేయలేం. కానీ మినిమం నాకులాగా ఇది అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు చికెన్ తేవాలనుకోవచ్చు, నువ్వు మటన్ తేవాలనుకోవచ్చు, లేదా చేపలు తేవాలని అనుకోవచ్చు. నాకు వద్దమ్మాయి కొత్త ముద్దపప్పు చారెట్టు అని నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచిదే కదా. అడిగింది వాళ్ళకి కావాల్సింది నువ్వు పెట్టడమే ముఖ్యం. అందుకే నువ్వు అనుకున్నది పెట్టడం కదా. అమ్మో అంత పెట్టలేకపోయింది, ఇంత పెట్టలేకపోయింది, ఎందుకది? నువ్వు ఎంత పెడితే మాత్రం ఆయనకి తృప్తి చెందేది ఏదో నువ్వు పెట్టాలా. అప్పుడే కదా ప్రేమించటం కదా. అందుకని ఏం చేయాలంట, ముందు ప్రేమించడం నేర్చుకోవాలా. వాళ్ళు ఏది ఇష్టం, ఏది కోరుకుంటారు, అది అని మనం శక్తి కొలది ఏర్పాటు చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని అవసరాన్ని మించి మన కోరిక మేరకు మనం ఏదేదో ఊహించేసుకుని అంత ఇంత, అదంతా వ్యర్థం. పండగకి వెళ్ళిపోవడం, కొత్తగా పెళ్ళైనప్పుడు చెరికోట వెళ్ళిపోవడం పండగకి. మేము పండగకి వెళ్తే అక్కడేమో 25 అక్కడ క్రిస్మస్, 26 ఇక్కడ క్రిస్మస్ తిరగటమే బంగారులాగా. మాకు 2 రోజులు తిరగడమే బంగారులాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, కనీసం మాతో కూర్చుని మాట మంచి లేదు. ఆ వంటగదిలో ప్రయాసపడితే అరిసెలు ఇలాంటివి వండుతూ ఉండేవారు. మాట్లాడేవారు కూడా కాదు. ఉండేది ఒకరోజు మేము రాత్రి నుండి మేము తెల్లారి పొద్దున్న పరిగెత్తుకు వచ్చేస్తాం. ఈ మాట మంచిగా లేకుండా ఈ వండితే కూర్చునేవారు. ఎందుకు? ఇన్ని నుండి తినేస్తారు, ఏదో ఒక మొక్క తినే అంతే, అందుకంటే ఎక్కువ తినేస్తామా? నేను వాళ్ళ మీద చిరాకు పడేవాడిని, కోపపడేవాడిని. తీయాలి కదా పెంట వంటలన్నీ పెట్టి కూర్చుంటారు. కోసేపు అంటే మీకు కాసేపు మాతో మాట్లాడడం లేకుండా ఎన్ని పెట్టి కూర్చుంటారు. ఎందుకు తినవా? ఇంటికి ఎప్పుడో నీకు ఇప్పుడే తినాలా? షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే కేజీ బోల్డెన్ పప్పలు వస్తాయి. ఉదయం ఎల్ఈడి పెట్టకండి, సరదాగా కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం. ఆయన కసురుకునే వాళ్ళు నన్ను ఇంత చేసి ఏం చేశారు తెలుసు? గుడికాడికి వచ్చేవారు కాదు, అలసిపోయారంట, ఎక్కల నొప్పలు ట్రేసినాయి అంట. వండి క్రిస్మస్కి గుడికాడ చర్చి కాడికి కూడా వచ్చేవారు కాదు. ఇదే పండగంటే ఇదే కదా. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన పేరు చెప్పి మళ్ళీ మొక్కలు వండుకు తినమనా? ఆయన పేరు చెప్పి మన పప్పలు వండుకు తినమనా? ఆయన పేరు చెప్పి కొత్త బట్టలు వేసిన పై ఫోయిలు కొట్టమనా? ఇది ఆయనకి కావాలా? ఆయనకు కావాల్సింది ఏంటి? హృదయపూర్వకంగా ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవాది దేవా, పరలోకమందు ఉండేవాడా, సమీపింపరని తేజస్సులో ఉండేవాడా, ఎందుకు ఈ లోకానికి, మధ్య లోకానికి వచ్చావు? ఎందుకు ఈ లోకంలో పుట్టావు? నా రూపంలో నన్ను రక్షించడానికే కదా. నా పాపపు శిక్ష అయిన మరణము నుంచి నన్ను తప్పించడానికే కదా. నా మరణపు శిక్ష నువ్వు అనుభవించడానికి, తద్వారా నాకు విడుదల ఇవ్వడానికి, రక్షించడానికి కదా అని చెప్పేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన కృతజ్ఞతలు చెప్పాలా. అది మానేసి పండగ పేరు చెప్పి ఇల్లు వాకళ్ళు రంగులు వేసుకొని పాత్రలన్నీ శుభ్రంగా తల మెరిసిపోయేలా వేసుకొని వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు లేదా అని గుమ్మం ముందు 2-3 మాంసాలు వేసి ఆ మాంసాల మీద అన్నీ ఆరబెట్టి వెళ్ళి కావాలని కూడా అటు వెళ్తా ఉన్న వాడికి ఏకేసి పరి ఇది మా అమ్మ పెట్టింది, ఇది పని ఎవరు అడిగారా మనం చెప్పాలా. వెళ్ళి వాళ్ళకి ఏకేసి మరి ఇది అప్పుడు కొన్నాం, ఇది ఇప్పుడు కొన్నాం, ఇది వాడేదిలే చచ్చేది చెలకోకి తగిలించుకుంటాం. దాని బల్లిగుడ్లను రోకల పండ్లు చచ్చుంటాయి. అందులో పండక్కి మట్టుకు తీసి దులిపి తోముతాం. అవసరమా ఈ ఒళ్ళంతా నల్ల కొట్టుకోవడం? పండగ అంటే అది కాదు. రోజు శుభ్రం చేసుకోవచ్చు నువ్వు, పండగ రోజునే శుభ్రం చేయాలా? మన ఎంత సోమరులమే తెలిసి పెద్దోళ్ళు పండగలు పెట్టారు. ఈ పండగ పేరు చెప్పైనా ఇవన్నీ దులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. లేకపోతే చెయ్యం. శుభ్రం అనేది ఎప్పుడు ఉండాలి, పండగకే కాదు, ఎప్పుడు శుభ్రంగా ఉండాలి.
శుభ్రంగా ఉండడం బద్ధకం మనకి. అందుకని చెప్పేసి పెద్దోళ్ళు పండుగలు పెట్టారు. ఈ పండుగ పేరు చెప్పిన ఎన్ని శుభ్రం చేసుకుంటారు అని చెప్పి. అసలు సత్యం గ్రహించుకుంటే తన అవసరతే లేదు. ఖాళీ ఉన్నప్పుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉండొచ్చు. అవసరమైనప్పుడు బట్టలు కొనుక్కుంటాం. ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఇది వండుకొని తినొచ్చు, పిల్లలు కట్టచ్చు. పండుగకే చేయాలి అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. పండగల్లో ప్రభు మిస్ అయిపోతాడు. పండగలో ప్రభు ఉండట్లా, మిస్ అయిపోతున్నాడు. అది కింద మనకి కనబడతాయి చూడండి. 12వ వచనం నుంచి రాత్రి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. ప్రభుకి ఏం కావాలో చెప్పాడు ఇక్కడ. ఆయనకి ఏం అక్కర్లేదు, అల్లరితో కూడిన ఆటపాటలు అక్కర్లే కదా, మత్తు అక్కర్లే, కామ విలాసాలు అక్కర్లే, పోకిరి చేష్టలు అక్కర్లే. చల్లిని అవుతుందిగా పండగ. ఈ పండుగలో రకరకాల డ్రెస్సులు చేసుకొని మగపిల్లలు ఆడాళ్ళ మంది పోజులు కొడతారు, ఆడపిల్లలు మగవాళ్ళు కనపడుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నాయి పండగకి చూడండి కనపడతాయి. అక్కడ కూర్చోరు, బయటకు వచ్చేసి షోకులు చూపెడుతుంటారు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. పోకిరి చేష్టలు, కామ విలాసాలు, ఇవన్నీ ప్రభుకి అక్కర్లేదు. కానీ జరుగుతున్నది అయ్యే. ఈ పండగల్లో ప్రభుకి ఇష్టమైనది ఉంటలే. అంటే ప్రభువే అక్కడ మిస్ అయిపోతున్నాడు. ఆ పండుగలు ఏంటి మనకు చేకూర్చేయి? ఇవి కాదు. సత్యం తెలుసుకోవాలి మనం. దేవుని ప్రేమించటం అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించటం అంటే పొరుగు వాణిని ప్రేమించటం అని చెప్పాడు ఆయన. నీ తోటి మనిషిని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా నువ్వు ప్రేమించు. అలా చేస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే క్రీస్తుకు సహోదరులుగా మారిపోయినట్టే. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ముందుగా, ఆ తర్వాత నెరవేర్చేవారు ఆయనకి సహోదరి సహోదరులు. ప్రభు కోరిక కూడా అదే కదా. 8లో చదువుతాం. 8వ అధ్యాయం 29వ వచనం దగ్గరికి వస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరచెను. చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు. దేవుని కోరిక ఏంటంటే మనం క్రీస్తుకు సహోదరి సహోదరులం కావాలని. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన సహోదరులు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారైతేనే క్రీస్తులో పాలిభాగం మనకి ఉంటుంది. ఆయనలో పాలిభాగం అంటే ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో పాలిభాగం, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలిభాగం. ఈ పాలిభాగం మనం కావాలంటే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు తన స్థానంలో ఎవరిని నిలబెడతారో ఆ దైవజనుడిని ప్రేమించాలి. అలాగే రక్షణలో తనతో పాటు పాలువారైన సహోదరి సహోదరులను ప్రేమించాలి. అది ఎలా అంటే హృదయపూర్వకంగా ప్రేమించాలి, ముక్కుబడిగా కాదు, పెదాలతో కాదు, హృదయపూర్వకంగా ప్రేమించాలి. అలా మన ప్రభు మనల్ని హృదయపూర్వకంగానే ప్రేమించాడు. అలా ప్రేమించి మన కోసం తన దేహాన్ని అప్పగించేశాడు.
అలా ప్రేమించి మన కోసం తన రక్తం అంతా ఛేదించేశాడు. అలా ప్రేమించి మన కోసం మన స్థానంలో చచ్చిపోయాడు. ఆయనను మనం ప్రేమిస్తే అందుకొరకు మనం సిద్ధపడాలి. మనమేమి రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఏం లేదు, వారి కోసం చచ్చిపోవాల్సిన అవసరం ఏమి లేదు. అవన్నీ ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమించినట్లుగా ప్రేమిస్తే చాలు. ఒకటే న్యాయం. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే మనకు నచ్చుద్దా? నచ్చుతుందా? అలాగే మనం ద్వేషిస్తే అవతలడికి ఎలా నచ్చుద్ది? కానీ మనం కోరుకుంటాం ఎవడు మనల్ని ద్వేషించకూడదు, మనం ఎవరినైనా ద్వేషించవచ్చు. ఇది ఎక్కడ న్యాయం? ఇది సైతాన్ లక్షణం. సైతాన్ లక్షణం ఇది. ఇతరులు మనకి ఏం చేస్తే మనకి నచ్చుద్దో అది ఇతరులకు మనం చేయాలి. ఇతరులకు మనం ఏం చేస్తే నచ్చదో, ఇతరులు మనకి ఏం చేస్తే నచ్చదో అది మనం ఇతరులకి చేయకుండా ఉండాలి. అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. దేవుడు చెప్పింది అది, పౌలు గారు చెప్పింది, మన ప్రభువు చెప్పింది మనకు చెప్తున్నాడు. కాబట్టి ఒక్కరినొక్కరు ప్రేమించే విషయంలో మాత్రమే అచ్చి ఉందాం. రుణం వల్ల ఉంచుకుందాం. నేను అవతలోడు నేను ప్రేమించాలి, అవతలోడికి నేను అప్పున్నాను బాకీ పడ్డాను అని ఉండకూడదు. డబ్బా లేకపోతే వస్తువా మరొకట ఇతరుడికి నేను బాకీ పడ్డాను అది ఉండకూడదు. ప్రేమ విషయంలో బాకీ పడాలి, రాసిపడాలి. ఎప్పటికీ కూడా తీరకూడదు, తీరిన రుణంగా ఉండిపోవాలి. ఎప్పటికీ నేను ఇతరులను ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమించబద్ధుండై ఉండాలని. అందుకని ప్రేమించే విషయంలో తప్ప ఏ విషయంలో నచ్చి ఉండద్దు అని చాలా స్పష్టంగా, అంటే ప్రేమ విషయంలో నచ్చి ఉండాలని చెప్తున్నాడు ఆయన. అది నిలబడి ఉండాలి. ఇతరులను మనం ప్రేమించే విధంగా మనం ఉండాలి. అలాగే ఇప్పుడు ఇతరులను ప్రేమించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మన ప్రభువు చేసి చూపించాడు. అలా మనం చేస్తేనే ఆయన దేహంలో రక్తంలో పాలు పొంగులు మనకి దొరుకుతాయి. దేవుడి మాటల్ని దీవించునుగాక.